ఈ 2020వ సంవత్సరం చివరి పునరుత్థానపు ఆరాధనకి కూడి చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. యేసయ్యకు స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ 2020వ సంవత్సరం మనం ప్రారంభించి మొదటి ఆరాధనలో మనతో ప్రారంభించిన వాళ్ళు, మనతో యాత్ర ప్రారంభించిన వాళ్ళు ఈ చివరి ఆదివారపు ఆరాధనలో మనతో కూడా లేరు. చాలామంది కరోనా కాటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది లోకస్తులు కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. ఆత్మీయులు సహితము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు చెంతకు చేరిపోయారు. నీవు నేను మనము సజీవులుగా నిలిచి ఉన్నాము అంటే, ఆయన సముఖంలో సజీవులుగా మనం కనబడుతూ ఉన్నాము అంటే దేవుని ఉచితమైన కృప. ఇంకా ఏదో యేసయ్య మన జీవితంలో ఏదో చెయ్యాలి అని అనుకున్నాడు, మన చేత చేయించాలి అని ఆశించాడు. ఇంకో మనలో జరగవలసిన కార్యాలు ఇంకా ఏమో ఉన్నాయి. అందుకనే యేసయ్య నిన్ను నన్ను మనందరినీ కూడా సజీవులుగా ఆయన సముఖంలో ఉండేటట్టుగా ప్రభు చేశాడు. అందును బట్టి ప్రభువుకి చేతులెత్తి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. మీ కొరకు నేను ప్రార్థన చేశాను. ఈ చివరి ఆదివారం ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఒక వాక్యాన్ని చూపించాడు. ఆ వాక్యం మీతో చెప్పాలని ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరుకొని మీ మధ్యకు రావడం జరిగింది. చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరచి ఆ వాక్యం నాతో పాటు మీరు చదవాలి. 12వ వాక్యంలో చివరి మాట, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. మరలా చదువుదాం. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. మరొక వాక్యాన్ని కూడా మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని కూడా నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మనం చదువుదాం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనం ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. మనం ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. మనతో మాట్లాడబోతూ ఉన్న ప్రభుకి గట్టిగా చప్పలు కూడా స్తోత్రం చెబుదాం. గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ 2020వ సంవత్సరాన్ని ఈ ఆదివారంతో మనం ముగించబోతూ ఉన్నాం. శుద్ధీకరణ ఉపవాస పండుగలతో మనం ముగించబోతూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతములోకి వచ్చిన మనం, ఈ సంవత్సరాన్ని ముగించడానికి వచ్చిన మనం, నూతన సంవత్సరములో ప్రవేశించడానికి
సిద్ధపడుతున్న మనం ఈ సంవత్సరాన్ని ముగించేటప్పుడు ఎలా ముగించాలి, కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేటప్పుడు ఎలా ప్రారంభించాలి అనేది ఒక ఆత్మీయుడికి ఉండవలసిన ఒక ఆలోచన. లోకంలో మనం గమనించి చూడగలిగితే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, గొప్ప గొప్ప వ్యాపారాలు చేసేవారు, ఉద్యోగాలు చేసేవారు, అలా చిన్న చితక వ్యాపారాలు చేసేవాళ్ళు, కాస్త తెలివి కలిగి కూలి నాలి పని చేసే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? సంవత్సరాన్ని ముగించేటప్పుడు సంవత్సరం ఎలా ప్రారంభించాము, సంవత్సరాన్ని ఎలా ముగిస్తున్నాము అని లెక్కలేసుకుంటారు కొంతమంది. ఈ సంవత్సరం ప్రారంభించేటప్పుడు నా బిజినెస్, నా వ్యాపారం ఎలా ఉంది, ఈ సంవత్సరాన్ని నేను ముగించేటప్పుడు నా వ్యాపారపు స్థితి ఎలా ఉంది అని కూర్చొని లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. లాభం ఎంత వచ్చింది, లేకపోతే ఎంత నేను నష్టపోయాను, ఎంత నేను పెట్టుబడి పెట్టాను, ఎంత రాబడిని నేను కూర్చుకోగలిగాను అని ఒక వ్యాపారము చేసే ఒక వ్యక్తి, ఉద్యోగస్తుడు అనుకోండి, నెల నెల సంపాదించిన సంపాదన అంత రాసి పెట్టుకొని సంవత్సరాన్ని ముగించే లోపల ఎంత ఖర్చు పెట్టాను, ఎంత మిగిలిచ్చాను, ఎంత నేను బ్యాంకులో దాచిపెట్టాను, పిల్లల పేరట ఎంత వేశాను, ఏమైనా స్థలం కొన్నానా, బంగారం ఏమైనా కొన్నానా, పొలాలు ఏమైనా కొన్నానా అని లెక్కలు చూసుకుంటూ ఉంటారు, లెక్కలు చూస్తూ ఉంటారు. అలాగే యేసు రక్తముతో కడగబడి బాప్తిస్మాని పొంది దేవుని ఆత్మతో ముద్రించబడి ఆత్మ సంబంధమైన సహవాసములో కొనసాగుతున్న సేవకుడిగా ఉన్న నేనైనా, సంఘ పెద్దగా ఉన్న నీవైనా, పరిచారకుడిగా ఉన్న నీవైనా, విశ్వాసులుగా ఉన్న మీరైనా తప్పనిసరిగా మన ఆత్మీయ జీవితానికి తగిన లెక్కలు మనం వేసుకోవాలి. ఈ సంవత్సరం నేను ప్రారంభించేటప్పుడు నా ఆత్మీయ జీవితం ఎలా ప్రారంభించాను, ఈ సంవత్సరాన్ని నేను ముగించబోతున్నాను కనుక నా ఆత్మీయ జీవితంలో నేను ఏ విధంగా నడిపించబడ్డాను, ఏ విధంగా జీవించాను, ప్రభు కొరకు ఎలా బ్రతికాను, నా నష్టం ఏంటి, ఎక్కడ నేను వెనకబడిపోయాను, ఎక్కడ నేను జారిపోయాను, ఎక్కడ నేను తొట్టిల్లిపోయాను, ఎక్కడ నేను పడిపోయాను, ఏ పాపం నన్ను పట్టుకుంది, ఏ పాపం నా జీవితాన్ని నాశనం చేసింది, ఏ అవిధేయత నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసింది అని లెక్కలు వేసుకొని ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని చక్కదిద్దుకొని కొత్త సంవత్సరములో కొత్త లెక్కలతో ప్రారంభించాలి. కొడుచోబలు గట్టిగా 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 ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరపు యొక్క ముగింపు మనల్ని మనమే లెక్క వేసుకోవాలి. అందుకని బైబిల్ రాస్తుంది, మనలో ప్రతివాడు సేవకుడైనా, సంఘ పెద్దైనా, పరిచారకుడైనా, విశ్వాసైనా ప్రతివాడు తన్ను తాను వేరే వాళ్ళ గురించి లెక్కలు వేయకూడదు. నీ ప్రక్కన ఉన్న వాళ్ళు లెక్కలు వేయకూడదు. నీతో సహవాసము చేస్తున్న వారిని లెక్కలు వేయకూడదు. తన్ను తాను దేవునికి లెక్క అప్పగించాలి. అందుకని ఎబ్రీ గ్రంథకర్త కూడా పౌలు గారు మరలా ఏమంటాడు, ఆయన కన్నులకి మరుగైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తము ఏంటి స్పష్టముగా కనబడుతుంది. ఎవరు ఆయన అంటే మనము ఎవరికైతే లెక్క అప్పగించాలో ఆ దేవుని కన్నులకు మరుగైనది ఏది లేదు. నీవు లెక్క అప్పగించాల్సింది మీ ఇంటి ఆయనకు కాదు, మీ ఇంటి భార్యకు కాదు. నువ్వు లెక్క అప్పగించవలసింది సేవకుడికి కాదు. నీ ఆత్మీయ జీవితానికి సంబంధించిన లెక్కలన్నీ కూడా ప్రభువుకి మనము అప్పగించాలి. లెక్కను మనం అప్పగించాలి. నీ జీవితపు లెక్కలు ఎలా ఉన్నాయి అని లెక్కలు చూసుకునే పునరుత్థాన దినమే ఈ దినము. కొడు చెప్పులు గట్టిగాను గట్టిగా. కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా,
చాలా క్లుప్తంగా, చాలా నిదానంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను మాట్లాడుతాను. దేవునికి మనం లెక్క అప్పగించాలి. నీవు లెక్క అప్పగించలేదనుకో, ఆయన లెక్క చూస్తాడు. ఆయన లెక్క చూశాడనుకో, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. చాప్టర్ క్లోజ్ అవ్వకుండా ఉండాలి అంటే నిన్ను నీవు లెక్క చూపించి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే, తక్కువ ఎక్కువలు ఏమైనా ఉంటే, పొరపాట్లు ఏమైనా ఉంటే ప్రభు దగ్గర సరిచేసుకొని చక్కదిద్దుకొని ప్రభు దగ్గర లెక్క చూపించావు అనుకో, ఆయన కరుణా కటాక్షము కలిగిన వాడు గనక నిన్ను ఆయన కటాక్షించి నీ జీవితాన్ని సరైన లెక్కలోకి ఆయన తీసుకొని వస్తాడు. అలా కాదులే, ఏమైందిలే అనుకొని గనక సరైన లెక్క గనక నువ్వు చూపించలేదనుకో, ఆయన లెక్క చూశాడంటే ఇంకొక రకంగా ఉంటుంది. ఆ సంగతి కూడా మీకు చెప్తాను. 3 విధాలుగా దేవునికి మనం లెక్క అప్పగించాలి. 3 విషయాలలో దేవునికి లెక్క మనము అప్పగించవలసిన వారమై ఉన్నాము. ప్రభు చిత్తమైతే 2 మాటలు, సమయం కనుక అనుకూలిస్తే 3 మాటలు ఈ పూట ప్రభువుకి మనం లెక్క అప్పగించేదము గాక. కొడు చప్పలు గట్టిగాను. మనందరికీ అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు వివరించి మాట్లాడునుగాక. అలాంటి ఆత్మ సహాయము దేవుడు దయచేయునుగాక. ఎవ్వరికి వారు ప్రశ్న వేసుకోవాలి. నేను దేవునికి లెక్క అప్పగించాలి. ఎవరికి వాళ్ళు అనుకోండి, నేను దేవునికి లెక్క అప్పగించవలసిన వాడనై ఉన్నాను. ఈ సంవత్సరాంతములో నేను లెక్కలు చూసి ప్రభువుకి అప్పగించాలి అనే ఒక దృక్పథముతోనే ఈ సంవత్సరం ఉన్నటువంటి ఈ 4 రోజులు దేవునికి లెక్క అప్పగించుకుంటూ, సరి చేసుకుంటూ, సరిదిద్దుకుంటూ, సరైన బాట నడిపించబడుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించేదము గాక. 3 విషయాలు నీతో మాట్లాడుతాను. మొదటిగా ఏ విషయంలో మనం లెక్క అప్పగించాలి? మొదటిగా మనం చూడగలిగితే చెప్తాను, రాసుకోండి. దేవుడు అప్పగించిన వాటి విషయములో దేవునికి లెక్కలు చూపాలి. మొదటి పాయింట్ ఇదే. దేవుడు నీకు, నాకు, మనకు ఏమైతే ఇచ్చాడో, ఏమైతే అప్పగించాడో, ఏదైతే మనకు దయచేశాడో, ఇచ్చిన దాని విషయములో ప్రభుకి ఏం చెప్పాలి? మనం లెక్క అప్పగించాలి. గుర్తుపెట్టుకునే విషయం, దేవుడు మనకేం అప్పగించాడు, దేవుడు మనకు ఏమి ఇచ్చాడు, ఇచ్చిన వాటి విషయంలో మనం ఎలా ప్రభుకి లెక్క అప్పగించాలి, లెక్క ఒప్పింప చేయాలి అనే సంగతి 3 రెఫరెన్సులు చెప్తాను, రాసి పెట్టుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, నిదానంగానే చెప్తాను, ఇబ్బంది ఏం లేదు ఈరోజు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ, ముందు చదువుకుంటే వెళ్దాం, ఒక్కొక్కటి వివరించి నేను మాట్లాడతాను. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. గుర్తుపెట్టుకోండి, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. ఇది మొదటి మాట. రెండవది లూకాసు వర్తమానం 16వ అధ్యాయం 2వ వాక్యం. లూకాసు వర్తమానం 16వ అధ్యాయం 2వ వాక్యం. అతడు వానిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. అప్పగించిన దాంట్లో ఒక్కో మాట చెప్తున్నా, 3వ మాట కూడా చదవండి. మత్తయి వర్తమానం 25వ అధ్యాయం 20వ వాక్యం.
25, 21. అతని యజమానుడు 19వ వాక్యం. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. కొడు చప్పులు గట్టిగాను, గట్టిగాను. 3 విషయాలు మీతో చెప్పాను. ఇది మొదటి పాయింటే. దేవుడు మనకు అప్పగించిన వాటిలో లెక్క మనం ఏం చేయాలి? చెప్పాలి. లెక్క మనము ప్రభువుకు చెప్పాలి. లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము అన్నాడు. దేవుడు మనకు ఏమి అప్పగించాడు, దేవుడు మనకు ఏమి ఇచ్చాడో 3 వాక్య భాగాలు నేను మీకు చదివి వినిపించాను. మొదటి వాక్య భాగం ఏమిటంటే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలని కాయుచున్నారు. మొదటి మాటలో అప్పగించిన దానిలో మొదటి అనుభవం ఏమిటంటే, మీ పైని నాయకులుగా ఉన్నవారు దేవునికి ఏం చెప్పాలి? లెక్క ఒప్ప చెప్పవలసిన వారై ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది దైవ సేవకులకు సంబంధించిన మాట. దైవ సేవకుల గురించి ప్రభు చెప్పిన మాట. దీన్ని కాస్త మనము దైవ సేవకుల వరకు మాత్రమే కాకుండా మన వ్యక్తిగత జీవితానికి కూడా అన్వయించుకొని మనం నేర్చుకుందాం పాఠం. దేవుడు మనకు అప్పగించాడు, నీ పైని నాయకులు అన్నాడు. నాయకుడిగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా గుర్తుపెట్టుకోండి, అధికారిగా ఉన్న ప్రతి ఒక్కడు, యజమానుడిగా ఉన్న ప్రతి ఒక్కడు తప్పనిసరిగా దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారై ఉన్నారు. ఒక అధికారి ఉన్నాడు, అధికారి కింద అనేక మంది ఉద్యోగస్తులు ఉంటారు. ఒక యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడి కింద అనేక మంది దాసులు ఉంటారు. ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు కింద అనేక మంది ప్రజలు ఉంటారు. ఇప్పుడు దైవ సేవకుడు ఎవరయ్యా అంటే సంఘానికి ఎలాంటి వాడు? చెప్పాలి గట్టిగా. సంఘానికి ఎవరు దైవ సేవకుడు? నాయకుడిగా ఉన్నాడు. నీ కుటుంబానికి యజమానుడిగా ఉన్న నీవెవడివి? నాయకుడివి. యజమానురాలుగా ఉన్న నీవెవరివి? నాయకుడివి. ఒకవేళ దేవునికి ఒక ఉన్నత స్థాయి ఇచ్చాడు, ఒక అధికారముల ప్రభు నిన్ను నిలబెట్టాడు, ఒక ఉన్నత స్థితిలో ఉంచాడు అంటే నువ్వెవడివి? ఒక నాయకుడివి. అంటే దేవుడు మనకు అప్పగించిన సంఘము విషయములో, దేవుడు మనకు అప్పగించిన కుటుంబం విషయములో, దేవుడు నీకు అనుగ్రహించిన పిల్లల విషయములో, నీ భార్య విషయములో, నీ భర్త విషయములో, నీ కలిగిన అప్పగించాడే ప్రతి విషయములో ప్రభువుకి మనం ఏం చెప్పాలి? లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. ఇప్పుడు నా దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. ప్రభు నన్ను ప్రేమించి మచిలీపట్నానికి పంపించాడు. ఈ మచిలీపట్నంలో ఉన్న సంఘాన్ని ప్రభు అప్పగించి, సంఘాన్ని కాచి, సంఘాన్ని పోషించి, సంఘాన్ని సంరక్షించి, సంఘాన్ని వాక్యముతో పోషించి, సంఘ క్షేమము కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి, సంఘము కొరకు సమస్యలే ఉన్నా, శోధనలే ఉన్నా, బాధలే ఉన్నా, కష్టాలే ఉన్నా, కన్నీళ్ళే ఉన్నా, ఇరుకు ఇబ్బందుల మధ్యలో సంఘం నడిపించబడుతున్నా, విశ్వాసం నడిపించబడుతున్నా, సంఘ కాపరిగా, సంఘ నాయకుడిగా ప్రభు నన్ను నిలబెట్టి ఉన్నాడు గనుక ఈ సంఘ విషయములో నేను సరైన న్యాయము చెయ్యకపోతే, సంఘము కొరకు నేను ప్రార్థన చేయకపోతే, సంఘము కొరకు కన్నీళ్లు విడవకపోతే, సంఘ యొక్క సమస్య నా సమస్యగా నేను భావించకపోతే, సంఘం యొక్క బాధ నా బాధగా భావించకపోతే, సంఘము కారుస్తున్న కన్నీరు నా కన్నీరుగా భావించకపోతే దేవునికి నేను లెక్క చెప్పాలి.
నీకు సంఘాన్ని ఇచ్చాను, దశంభాగాలు తినడానికి కాదు, కానుకలు తినడానికి కాదు, వారిచ్చిన డబ్బులతో సుఖముగా సౌఖ్యముగా బ్రతకడానికి కాదు. దేవుడు ఒక విశ్వాసిని అప్పగించాడంటే ఆ విశ్వాస విషయంలో సేవకుడు లెక్క దేవునికి అప్పగించాలి. సంఘానికి వచ్చి భారము లేకుండా, సంఘానికి వచ్చిన బాధ్యత లేకుండా, సంఘానికి వచ్చిన చింత లేకుండా, సంఘానికి వచ్చినటువంటి వేదన లేకుండా, ఒకవేళ సేవకుడు కనుక, ఒకవేళ నేనైనా అలా ప్రవర్తిస్తే దేవునికి నేను లెక్క ఒప్ప చెప్పవలసిన వాడినే ఉన్నాను. దేవుడు నాకు అప్పగించిన సంఘ విషయంలో నేను న్యాయము చేయాలి. ఆ సంఘము కొరకు నా జీవితాన్ని బలిగా మార్చుకోవాలి. ఆ సంఘము కొరకు కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని ఆ సంఘ క్షేమమే నా క్షేమముగా భావించి నడిపించబడాలి సేవకుడు. అందుకనే పౌలు గారు ఏమంటాడో తెలుసా అండి? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28 నుంచి చూడండి, కొన్ని మాటలు ఉంటాయి. కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించుని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకుచు మనుష్యులు బయట నుంచి రారు, సంఘములోనే నువ్వు చేస్తారు. వంకర మాటలు మాట్లాడేవారు సంఘములోనే, అంటే మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటకు దేవుడు అధ్యక్షునిగా పరిశుద్ధాత్ముని చేత నాయకుడిగా కాపరిగా నియమించి ఉండగా ఆ సంఘము కొరకు, ఆ సంఘము కొరకు, ఆ సంఘ క్షేమము కొరకు, ఆ సంఘ సంపూర్ణత కొరకు, ఆ సంఘ పరిపూర్ణత కొరకు పెళ్లి కుమార్తెగా మార్చబడేంత వరకు ఆ సంఘానికి కాపరిగా అధ్యక్షుడిగా నాయకుడిగా ఉన్నటువంటి ఆ సేవకుడు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు మానక బుద్ధి చెబుతున్నాడట. మానక బుద్ధి చెబుతున్నాడు. ఎందుకయ్యా ఎప్పుడు చూసినా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నావు? ఎందుకయ్యా ఎప్పుడు చూసినా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎందుకయ్యా రాత్రింబగలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, ఎందుకయ్యా గద్దించి బుద్ధి చెప్పి హెచ్చరిక చేసి ఎందుకు మాట్లాడుతున్నావని పౌలు గారిని అడిగితే పౌలు గారు అంటాడు, నేను ప్రభువుకి లెక్క ఒప్ప చెప్పవలసిన వాడినే ఉన్నాను. అందుకని నాకు అప్పగించిన ఈ సంఘము విషయములో నా మట్టుకు నేను సంఘానికి నేనేం చేయాలండి? న్యాయమే నేను చేయాలి. సుఖభోగములతో ప్రవర్తించకూడదు, సుఖ సౌఖ్యములతో నేను ఉండకూడదు. సంఘక్షేమమే నా ప్రాణముగా మారాలి. ఎందుకంటే నాకు అప్పగించిన సంఘం, దేవుడు నాకు ఇచ్చిన సంఘం, ఆ సంఘము కొరకు ఈ సంఘాన్ని గురించిన లెక్కను అప్పచెప్పవలసిన వాడే ఉండాలి. అందుకనే బైబిల్ అంటుంది, ప్రతి మనుష్యుని క్రీస్తు యేసు ఎదుట సంపూర్ణునిగా చేయాలని. ఒకరిని కానీ ఇద్దరు కాదు. సంఘములు ఎంతమంది అయితే మందిరానికి వస్తున్నారో, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి మనుష్యుని క్రీస్తు యేసు ఎదుట సంపూర్ణునిగా చేయాలి. దేవుని నేను లెక్క చెప్పాలయ్యా మీ గురించి, దేవుని లెక్క చెప్పాలి నేను మీ గురించి. అందుకనే
ఒకవైపు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాను, మరొక వైపు మానక మీకు బుద్ధి చెబుతూనే ఉన్నాను, వాక్యంతో గద్దిస్తూనే ఉన్నాను. పౌలు గారు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు, ఇంత గట్టిగా మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. తోడేళ్ళు బయలుదేరుతున్నాయి, వంకర మాటలు మాట్లాడేవారు సంఘంలో లేస్తున్నారు. వారు ఇవన్నీ అణిచివేయబడినట్లుగా, సంఘం సంపూర్ణతలోకి సాగిపోవునట్లుగా దేవునికి నేను లెక్క ఒప్పచెప్పాలి. అందుకనే ఈ ప్రయాస. కొడు చొప్పులు గట్టిగాను. ఇప్పుడు మీ విషయంలోకి వద్దాం. దేవుడు నీకేం అప్పగించాడు? కుటుంబాన్ని అప్పగించాడు. ఆలోచన చేయండి. భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లలనిచ్చాడు, తల్లిదండ్రులనిచ్చాడు, అత్తమామలు నీకు ఇచ్చాడు. వారి కొరకు, వారి రక్షణ కొరకు, వారి విడుదల కొరకు, వారి ఆత్మీయ జీవితము కొరకు, వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు, వారి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, వారు మారు మనసు పొందినట్లుగా, వారు బాప్తిసం పొందినట్లుగా, వారు పరిశుద్ధాత్మను పొందుకునేటట్లుగా, నీ రక్త సంబంధులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ సహ ఉద్యోగస్తులు, వాళ్ళందరూ కూడా క్రీస్తును ఎరిగి జీవించున్నట్లుగా వారి కొరకు నీవు ఎప్పుడైనా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశావా? ప్రభు లెక్క అడుగుతాడు. నీకు ప్రేమించి నీ భార్యనిచ్చారు కదా, నీ భార్య కొరకు ఎప్పుడైనా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశావా? నిన్ను ప్రేమించి నీకు భర్తనిచ్చారు కదా, ఆ భర్త కొరకు మోకాల మీద ఉండి ప్రార్థన చేసావా? మారడు అని చెప్పి 2-3 సార్లు ప్రార్థన చేసి ఆపేస్తున్నావా? మారేంత వరకు మోకాలు దిగకుండా ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమించి కుమారులను ఇచ్చాడు, కుమార్తెలను ఇచ్చాడు. ఆ కుమారుల కొరకు, ఆ కుమార్తెల కొరకు దేవునికి ఇచ్చాడు కదా, వారి కొరకు నువ్వు ప్రార్థన చేసి వారిని క్రీస్తులోకి నడిపించగలుగుతున్నావా? దేవునికి లెక్క ఒప్పచెప్పాలి నువ్వు. ప్రభు అడుగుతాడు, నీ కుటుంబంలో నిన్ను రక్షించాను. ఎందుకు రక్షించానో తెలుసా? నీ సత్ప్రవర్తన బట్టి నీ భార్య మారాలి, నీ సత్ప్రవర్తన బట్టి నీ భర్త మారాలి, నీ ప్రవర్తనను బట్టి నీ కోడలు మారాలి, నీ ప్రవర్తనను బట్టి నీ అత్తమామలు మారాలి, నీ ప్రవర్తనను బట్టి నీ ఇరుగు పొరుగు వారు మారాలి, నీ ప్రవర్తనను బట్టి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ వారు మారు మనసు పొందాలి. మరి వారి కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగలుగుతున్నావా? వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? వారి కొరకు మోకాల మీద ఉండగలుగుతున్నావా? వారి కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? లెక్క ఒప్పచెప్పాలి నువ్వు ప్రభువుకి. నేను రక్షణ పొందానులే, నేను మారు మనసు పొందానులే, ఇంకా నాకు చాలు అని చెప్పి దీపాన్ని వెలిగించి కంచం కింద పెట్టావనుకో, తగలబడిపోయింది. ఎవరితో నాకు సంబంధం లేదు, అత్తమామలతో సంబంధం లేదు, తల్లిదండ్రులతో సంబంధం లేదు. ఎందుకని వేరే కాపురం పెట్టాం కదా, ఇంకా తల్లిదండ్రులతో సంబంధం లేరు, అత్తమామలు దూరంగా ఉన్నారు, వాళ్ళతో సంబంధం లేదు. నేను, మా ఆయన, నా పిల్లలు అనుకున్నావా? లెక్క చెప్పాలి ప్రభువుకే. లెక్కలు చూసుకుందాం మనం. దేవునికి అప్పగించిన కుటుంబ విషయంలో, దేవునికి అప్పగించిన నీ ప్రాంతాన్ని అప్పగించాడు. ఒక వీధిలో నిన్ను ఉంచాడు అంటే, ఒక గ్రామంలో నిన్ను ఉంచాడు అంటే, ఒక మండలంలో నిన్ను ఉంచాడు అంటే, ఒక గ్రామంలో నువ్వు ఉన్నావంటే, ఒక జిల్లాలో ఉన్నావంటే, ఒక రాష్ట్రంలో ఉన్నావంటే, ఒక దేశంలో ఉన్నావంటే ఎందుకు ఉంచాడు నిన్ను? ఐయామ్ ఇండియన్ అని చెప్పుకోవడానికి కాదు, మాది కృష్ణా జిల్లా అని చెప్పుకోవడానికి కాదు, మాది బందర్ అని చెప్పుకోవడానికి కాదు. ఎందుకని? దేవునికి అప్పగించిన ఆ ప్రాంతము కొరకు. ఏ ప్రాంతంలో అయితే గాలి పీలుస్తున్నావో, ఏ ప్రాంతంలో అయితే నీరు తాగుతున్నావో, ఏ ప్రాంతంలో అయితే తిండి తింటున్నావో దాని గురించి నువ్వు లెక్క ఒప్ప చెప్పవలసిన బాధ్యత ఉంది. లెక్కలు అడుగుతాడు ప్రభు, లెక్కలు అడుగుతాడు ప్రభు. నేను నీకు అప్పగించినటువంటి కుటుంబ విషయములో ఎంతవరకు బాధ్యతను కలిగి ఉన్నావు? వాళ్ళ దాన్న వాళ్ళు పోతారులే, పిల్లల దాన్న పిల్లలు పోతారులే, మా ఆయన దాన్ని మా ఆయన పోతారులే, నాకెందుకులే అని అనుకుని ఒకవేళ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నావా? లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. నీకు అప్పగించబడినటువంటి సంఘం, అప్పగించబడినటువంటి కుటుంబం, అప్పగించబడినటువంటి మనుషులని
ప్రభు వైపు త్రిప్పి ప్రభు మార్గం నడిపించబడే విధముగా మనం ఉండాలి. అందుకనే పైన నాయకులు వారందరినీ వాళ్ళ ఆత్మను ఏం చేయాలంట? కాయాలి. వారి ఆత్మ సంరక్షకంగా ఉండాలి. నువ్వే ఒక సంరక్షకుడుగా ఉండాలి. లెక్క ఒప్ప చెప్పాలి ప్రభువుకి. జాగ్రత్త. నా మట్టుకు నేను వస్తున్నానులే అనుకోవద్దు. ప్రభు లెక్కలు ఒకరోజు నిలబెట్టి మొత్తం లెక్కలు అడుగుతాడు. అప్పుడు ఏం సమాధానం చెప్తావు? నువ్వు తల దించుకుంటావా, తల ఎత్తుకుంటావా? రెండో విషయం, అప్పగించిన దానిలో లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం. ఒకటి అప్పగించిన సంఘం, అప్పగించిన కుటుంబం. రెండోది లూకాసు సువార్తమానంలో మనము 16వ వాక్యంలో చదివాం కదా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి చాలా ఆస్తి ఉంది. అక్కడ ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడికి ఆస్తిని అప్పగించి ఆయన వెళ్ళాడు. ఎవరో ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చారు, ఫోన్ చేశారు, SMS పంపారు. వాట్సాప్, ఈమెయిలో, జీమెయిలో, లేకపోతే ఇన్స్టాగ్రామో, లేకపోతే టెలిగ్రామో తెలియదు. ఏమని? అయ్యా, నువ్వు వాడికేమో ఆస్తి అంతా ఇచ్చెళ్ళావు, వాడు ఆస్తి ఏమో పాడు చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. నువ్వు అప్పగించిన ఈ మాట చెప్పుకోవాలి మనం. నీవు అప్పగించిన ఆస్తిని పాడు చేస్తున్నాడయ్యా, దుబారా ఖర్చు పెట్టేస్తున్నాడయ్యా. ఒకసారి వచ్చి వాని వంతు చూడు అన్నాడు. వెంటనే యజమానుడు వచ్చాడు. నీ గురించి నేను వింటున్న మాట ఏంటి? నీ గురించి నాకు వినబడుతుంది. ఆస్తి అంతా పాడు చేస్తున్నావని వార్తలు వినబడుతున్నాయి, ఫోన్లు వస్తున్నాయి. ఆస్తిని పాడు చేస్తున్నావంట. రా ఒకసారి రా, ఏం చూసుకుందాం? చెప్పాలి గట్టిగా. లెక్క చూద్దాం రా. ఏం చూస్తాడంట? ఆ యజమానుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యజమానుడుగా యేసయ్య ఇప్పుడు మనకు ఆస్తి ఇచ్చేళ్ళాడు. ఆస్తి అంటే మాకు ఎకరాల పొలాలు అవి కాదు. అప్పగించిన ఆస్తిలో మనం ఎలా ఉండాలి? లెక్క అప్పగించాలి. ఆ గృహ నిర్వాహకత్వాన్ని పిలిచి లెక్క చూసుకుందాం రా అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా పరిశుద్ధాత్మదేవుడు మనకు చెప్పాలనుకున్నాడంటే, దేవునిని ప్రేమించి ఉద్యోగం ఇచ్చాడు, దేవునిని ప్రేమించి వ్యాపారం ఇచ్చాడు, దేవునిని ప్రేమించి చేతి పని ఇచ్చాడు, దేవునిని ప్రేమించి వాహనాలు ఇచ్చాడు, దేవునిని ప్రేమించి పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇచ్చాడు, దేవునిని ప్రేమించి పొలం ఇచ్చాడు, దేవునిని ప్రేమించి చేతి పనులను దేవుడిచ్చాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సంపాదన, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తి, దేవునికి ఇచ్చినటువంటి జీవనోపాధి, ఈ విషయంలో ప్రభువుకి నీవు లెక్క ఒప్పజెప్పాలి. ఇది ప్రభునికి ఇచ్చాడా లేదండి? మాట్లాడుతుంటారేంటండి? ఇచ్చాడా లేదా? ఉద్యోగాలు ఇచ్చాడు, వ్యాపారాలు ఇచ్చాడు, చేతి పనులు ఇచ్చాడు, పాడి ఇచ్చాడు, పంట ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, ఎండు బోట్లు ఇచ్చాడు, అలాగే చెరువులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆ సంపాదనలో, ఇచ్చినటువంటి ఆ ఆస్తిలో, ఇచ్చినటువంటి ఆ పనిలో నీవు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వాడవై ఉన్నావు అంటారా? చూసుకుందారా, లెక్క చూద్దారా. సంవత్సరం ఆఖరికి వచ్చాయి కదా రా. నీ సంపాదనలో జనవరి నెల మొదటి ఆదివారం మొదలుకొని డిసెంబర్ నెల చివరి ఆదివారం వరకు లెక్కలు చూద్దాం రా. నీ చేతి పనులు, నీ వ్యాపారాలు, నీ ఉద్యోగాల్లో నా మందిరానికి రావలసిన దశమ భాగం వచ్చిందా రాలేదా? లెక్క చూద్దాం రా. ఏం అడుగుతారేంటండి? లెక్క చూస్తాడు ఆయన. ఆస్తిలో లెక్క చూస్తున్నాడు. ప్రతి నెల దేవుని సన్నిధికి రావలసిన దశమ భాగములో, నీ సంపాదనలో, నీ ఆస్తిలో, దేవుడు నీకు ఇచ్చిన దానిలో దశమ భాగము దేవుని సన్నిధికి వచ్చిందా లేదా లెక్క చూడాలి.
ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నావు, ఒట్టి చేతులతో ఊపుకుంటూ వస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవునికి ఏదో ఒకటి తీసుకొద్దాం అనుకుంటున్నావా? ప్రథమ ఫలాలు దేవుని సన్నిధి తీసుకురాగలుగుతున్నావా? కృతజ్ఞత అర్పణలు దేవుని సన్నిధి తీసుకురాగలుగుతున్నావా? దేవునికి ఇవ్వవలసిన మ్రొక్కుబడి కానుకలు దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ప్రభు లెక్క అడుగుతాడండి. డబ్బు విషయం నేను మాట్లాడట్లేదు, దేవుడు లెక్క చూస్తాడో అది. పాచిక డబ్బుల గురించి మాట్లాడుతున్నాడేమో, ఇంత కరోనా కాలంలో కూడా ఎన్ని కాసుల గురించి మాట్లాడుతున్నా అనుకోవద్దు. అంత కసాయివాణి కాదు నేను. ప్రభు మీ విషయం లెక్క చూడకూడదు, అది ప్రభుకు లెక్క అప్పగించాలి. ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చావు, ఇదిగో మొదటి జీతం తీసుకొచ్చి నీకు ఇస్తున్నా. ప్రభు పొలంలో పంట పండింది, ఆ పంటలో ప్రథమ ఫలం తీసుకుని వచ్చేస్తున్నా. ప్రభు లోన్ పెట్టుకున్నా, లోన్ వచ్చింది, ఆ లోన్లో దశభాగం తీసుకొచ్చి నీకు ఇస్తున్నా. ప్రభు వ్యాపారం లాభం వచ్చింది, ఈ లాభం నువ్వు తీసుకొని వచ్చి ఇస్తున్నా. స్థలాలు అమ్మాను, పొలాలు అమ్మాను, ఇల్లు అమ్మాను, వాకిళ్ళు అమ్మాను, ఇదిగో డబ్బు వచ్చింది, ఇది తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను. ప్రభు నా ఆస్తిని నేను పాడు చేయలేదు. నా పిల్లలకి ఎంత పెట్టాలో, నా భార్యకి ఏం పెట్టాలో, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, నా కుటుంబాన్ని ఎలా సంరక్షించుకోవాలో, ఏది అవసరమో ఏది అవసరం లేదో దానిని బట్టే నీవిచ్చిన ప్రతి కాసు నేను ఉపయోగిస్తున్నానయ్యా అని ప్రభుకి లెక్క ఒప్పజెప్పవలసిన వారమై ఉన్నాము. ప్రభు లెక్క అడుగుతాడు, ప్రతిది లెక్క అడుగుతాడు. ఆస్తిని పాడు చేస్తున్నాడా? అనవసరమైన వాటిని కొని, అనవసరమైన వాటి కొరకు డబ్బులు ఖర్చు పెట్టి వ్యర్థంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? ప్రభు లెక్క ఒప్పజెప్పినప్పుడు, ఒప్పజెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తావండి నువ్వు ప్రభుకి? రా, దశభాగం నమ్మకంగా ఇచ్చావా? సంఘ పెద్దలందరినీ పిలిచి, పరిచారకులందరినీ పిలిచి, నేను కాదులేండి దేవుడు, నేను కనుక పిలిచి కేసు పెట్టరు. సంఘ పెద్దలందరినీ పిలిచి, పరిచారకులందరినీ పిలిచి, విశ్వాసులందరినీ పిలిచి, రా ప్రతి నెలలో దశభాగం తీసుకొచ్చి ఇస్తున్నావా లేదా చెప్పు? హృదయపూర్వకంగా కానుకలు ఇస్తున్నావా లేదా చెప్పు? నీకు వచ్చిన సంపాదన నీ కుటుంబానికి ఎలా ఖర్చు పెడుతున్నావు? నీ పిల్లలకి ఎలా ఖర్చు పెడుతున్నావు? వ్యర్థంగా ఏమైనా ఖర్చు పెడుతున్నావా? అవసరమైన దాన్ని ఖర్చు పెడుతున్నావా? అనవసరంగా ఖర్చు పెడుతున్నారా? లెక్కలు తీద్దాం రా అని ఆయన కనుక కూర్చున్నాడంటే నీ పని అవుటే. వాడిని ఎట్లాగా అడిగాడు, రా లెక్కలు చూసుకుందా, తేల్చేస్తా నీ పని తేల్చేస్తారా? దశంభాగం ఇక్కడ దొంగలా తిరుగుతున్నావు అంట కదా, మళ్ళీ ఎడం చేతులు కుడి చేతులు పెట్టుకుని బ్రహ్మాండం కూర్చుంటా వచ్చే వారంలో. రా చూసుకున్నారా? వచ్చినట్టే మింగేస్తున్నావు. దేవుని సొమ్ము కూడా మింగేస్తున్నావురా, లెక్క చూసుకున్న సంవత్సరాంతం లెక్క చూసుకున్నావురా అని ప్రభుని లెక్క చూస్తే నీ గతి ఏమవునో ఆలోచన చెయ్యి. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు, ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉండు. మిక్కిలి కొంచెముల కనుక నువ్వు నమ్మకంగా ఉండగలిగితే ఎక్కువ వాటి మీద నమ్మకంగా ఉండగలుగుతావు. నీవు నమ్మకంగా ప్రభు సన్నిధిలో ఉండగలిగితే మెండైన దీవెనలు కొత్త సంవత్సరంలో పొందుకునేదవుగాక. కొట్టు చప్పులు గట్టిగా, కొట్టు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ సంవత్సర ఆఖరి ఆదివారం ఈ సంవత్సరానికి లెక్క చూసుకో. ఒక్కసారి జనవరి నెలను చూడు, వెనక్కి తిరిగి ఆలోచన చేయి. ఎక్కడ దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని కోల్పోయానా? దొంగగా మారానా? అబద్ధికుడిగా నేను మారానా? ఎక్కడ ప్రభువు నేను మోసం చేశాను? సేవకులు ఎక్కడ నేను మోసం చేశాను? దేవునికి ఇవ్వవలసిన వాటిని ఇవ్వకుండా ఎక్కడ నేను ఆపేశాను? దేవుని సొమ్మును నాకు, నా కుటుంబం కొరకు నేను పెట్టుకొని ఈ శాపాన్ని, ఈ నష్టాన్ని, ఈ అనారోగ్యాన్ని నేను పొందుకుంటున్నానేమో. లెక్క చూసుకో. నా మాటలు అర్థమైన వాళ్ళు గట్టిగా లేదు కానండి. అప్పగించిన కుటుంబములో లెక్క, అప్పగించిన ఆస్తిలో, చెప్పండి గట్టిగా, లెక్క. ప్రభుకి మనం అప్పగించాలి, ఒప్ప చెప్పాలి మనం ప్రభువుకి.
ఎక్కువ వివరించలేండి. ఇందులో మూడోది ఏం అప్పగించాడు ఆయన? మత్తయి సువర్తమానం 25వ అధ్యాయం 20వ వాక్యంలో ఏమని రాస్తుంది? ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు ఏం చేశాడు? ఒకడికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికేమో 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికేమో 1 తలాంతు ఇచ్చాడు. ఎవరి సామర్థ్యము చొప్పున అందరికి 5 ఇవ్వచ్చుగా అంటే కుదరదు, అందరికి 2 ఇవ్వచ్చుగా అంటే కుదరదు. నీ కెపాసిటీని బట్టి ఉంటుంది ఏదైనా, అంతే కదండి. నీ కెపాసిటీని బట్టి ఉంటుంది ఏదైనా, నీ ఆత్మీయ స్థితిని బట్టి ఉంటుంది ఏదైనా. అందుకని ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, మరొకడికి 1 ఇచ్చాడు. దూర దేశం వెళ్ళాడు. అంటే ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి కుడి పార్శ్వమును కూర్చోవడానికి వెళ్ళాడు. ఒకరోజు వస్తాడు. ఆవిడమేది ఇప్పుడు సంవత్సర ఆఖరిలో కూర్చుంటాడు, లెక్క చూడడానికి వస్తాడు, పుస్తకాలు తీసుకొని వస్తాడు, ఒక్కొక్కరి లెక్క తేల్చిపోతాడు. కొడు సభలు గట్టిగా సౌండ్ రావట్లే. లెక్క చూస్తామని లోపలేమన్నా లెక్కల పరీక్షకు భయపడుతున్నట్టున్నారు. లెక్కల పరీక్షకు భయపడుతున్నారు. భయం ఉండాలా, మంచిదే. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చి దూరదేశానికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు సంవత్సరాంతంలో వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు నీకు 5 తలాంతులు ఇచ్చానుగా రా, 2 తలాంతులు ఇచ్చానుగా రా, 1 తలాంతు ఇచ్చాను కదా రా అన్నాడు. 3 వచ్చారు. 5 తలాంతులు వాడేమన్నాడు? 5 ఇచ్చావు, 5 సంపాదించా. 2 ఇచ్చావు, 2 సంపాదించా. 1 ఇచ్చావు, నో. నీకు తలాంతులు అప్పగించాను కదా, ఏం చేసావు? ఆలోచించండి. 5కు 5, 2కు 2 సంపాదించాడే. వాళ్ళతో ప్రభు ఏమంటాడు తెలుసా? భల నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానిని సంతోషంలో ఏమవ్వాలి? పాలు పొందు. కొత్త సంవత్సరంలో పాలు పొందు. కొత్త సంవత్సరం యజమాని సంతోషంలో నువ్వు పాలు పొందు. అనేకమైన వాటి మీద నిన్ను 2021లో అనేకమైన వాటి మీద నియమించబోతున్నాను. 2021లో అనేకమైన వాటి మీద మనం నియమించబడాలి. అంటే యజమానుడైన యేసయ్య సంతోషంలో మనం పాలి భాగస్తులు అవ్వాలంటే దేవుడు మనకి అప్పగించిన తలాంతులు, ఆ తలాంతులని మనం డెవలప్ చేసామా, అట్లాగే ఉంచామా, ఉన్నది పోగొట్టుకున్నామా? అది లెక్క చూడాలా. ఈ జనవరి నెల ప్రారంభించేటప్పుడు కొందరికి ప్రార్థన అనే తలాంతు ఇచ్చాడు, కొందరికి విశ్వాస జీవితం అనే తలాంతు ఇచ్చాడు, మరికొంతమందికి పరిశుద్ధత అనే తలాంతు ఇచ్చాడు, మరికొందరికి ఉపవాసముని ప్రార్థించే తలాంతు ఇచ్చాడు, మరికొంతమందికి కన్నీరు విడిచి ప్రార్థించే తలాంతు ఇచ్చాడు, మరికొందరికి నశించిపోతున్న ఆత్మల గురించిన భారం ఇచ్చాడు, మరికొంతమందికి పాటలు పాడే వరం ఇచ్చాడు, వాయిద్యాలు వాయించే వరం ఇచ్చాడు, ప్రసంగాలు చేసే వరం ఇచ్చాడు. ఇలాగా దేవుడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక తలాంతు ఇచ్చే ఉన్నాడు. నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తలాంతుని డెవలప్ చేసావా లేదా ఆలోచన చేయి. విశ్వాసం పెరిగిందా తగ్గిందా? ప్రార్థనా జీవితం పెరిగిందా తగ్గిందా? ఉపవాస ప్రార్థన పెరిగిందా తగ్గిందా? కన్నీటి ప్రార్థన పెరిగిందా తగ్గిందా? దేవుని మందిరంలో ఒక పరిచర్య నీకు ఇచ్చాడు, ఆ పరిచర్య పెరిగిందా తగ్గిందా? దేవుని కొరకు కష్టపడడం, దేవుని కొరకు ప్రయాసపడడం, దేవుని కొరకు ఏదైనా చేయడం పెరిగిందా తగ్గిందా? దేవుడు నీకు తలాంతుని ఇచ్చాడు. సంవత్సర ఆఖరిలోకి వచ్చే లోపల నీ తలాంతుని పెంచి ప్రభుకు చూపిస్తావా? అయ్యో నువ్వు మామూలు అడుగు కాదు, అయ్యో నీ సంగతి నాకు బాగా తెలుసు, అసలే కరోనా టైం, అందుకని ఏం చేశా? తవ్వి భూమిలో పెట్టేశా. లేదు, డెవలప్మెంట్ లేదు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, అభివృద్ధి పథకం అనేది లేనే లేదు. ఎక్కడున్నావంటే జనవరిలో లేసినట్టే ఇప్పుడున్నా. గొంగలే ఎక్కడున్నావంటే ఏసిన దగ్గరే ఉన్నా.
ఎదుగు లేదు, పొదుగు లేదు. ఎందుకని? ప్రభు నీకు తలాంతుని ఇచ్చి పెడితే దేవునికి సామర్థ్యాన్ని బట్టి నీకు ఇవ్వవలసినటువంటి ఆత్మ సంబంధమైన ఈవులు, ఆత్మ సంబంధమైన వరములు, ఆత్మ సంబంధమైన ఫలములు దేవుడు నీకు ఇచ్చి పెడితే ఇచ్చిన వాటిని ఎంతవరకు డెవలప్ చేసి ప్రభుకు చూపిస్తున్నావు? ప్రభుని లెక్కడితే ఏం చెబుతావండి నువ్వు? ప్రభా జనవరి నెలలో 1 గంట సేపు ప్రార్థన చేసావన్నయ్యా, డిసెంబర్ నెలకు వచ్చేటప్పుడు 2 గంటలు చేస్తున్నానయ్యా. జనవరి నెలలో ఉన్నప్పుడు 1 అధ్యాయం 2 అధ్యాయాలు చదవడానికే కప్ప నోరు తెరిచామన్నయ్య బైబిల్ చదివేటప్పుడు. ఇప్పుడు 10 అధ్యాయాలు చదువుతున్నానయ్యో. ఒకప్పుడు విశ్వాసం అంటే ఏదో అట్లా కొట్ట ఉండేదయ్యా, ఇప్పుడు నా విశ్వాసం కొంచెం పెరిగిందయ్యా. ఒకప్పుడు ఆదివారం మందిరం అంటే ఏముంది అనుకునేవాడిని, ఇప్పుడు ముందుగానే పరిగెత్తుతున్నానయ్యో. ఒకప్పుడు పరిచర్య అంటే నేనో చేసేది అనేవానయ్యా, ఇప్పుడు నేనే వంగి ఊడుస్తున్నానయ్యా, చేస్తున్నానయ్యో. జనవరి నెలలో ఉన్నప్పుడు నా ఆత్మీయ స్థితి కొంచెం, డిసెంబర్ నెల వచ్చే లోపల నా ఆత్మీయ స్థితి, నా గ్రాఫ్ అలా పెరుగుతూ వచ్చిందయ్యా. 5 ఇచ్చావా? 5 సంపాదించా. 2 ఇచ్చావా? 2 సంపాదించా. ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని త్రాసులో పెట్టి చూడు. ఒక్కసారి ఆత్మీయ జీవితాన్ని చూడు. జనవరి నెలలో ఉన్నప్పుడు 50 కేజీలో ఉన్నానయ్యో, డిసెంబర్కి 70. ఇది కాదు, జనవరి నెలలో చాలా పీలగా సన్నగా తూనీగలాగా ఉండేవాడు. డిసెంబర్ నెల వచ్చే లోపల బుర్రోలా. ఈ డెవలప్మెంట్ కాదు ప్రభు కావాల్సింది. నీ ఆత్మీయ జీవితం ఎంతవరకు పెరిగింది? ప్రభువుకి లెక్క చెప్పాలండి. మనం లెక్క ఒప్ప చెప్పవలసిన వారమే ఉన్నామండి. సంవత్సరం ఆఖరి వచ్చింది, కొత్త సంవత్సరం రాబోతుందని సంబరం పడడం కాదు, సంకలెగరేసుకోవడం కాదు. లెక్క చెప్పాలి ప్రభువుకి. నీ వ్యాపారం లాభం రాకపోతే ఎంత చింతిస్తావు నువ్వు చేస్తున్న పనులు కలిసి రాకపోతే, నష్టాల బాటలోకి వెళ్తే ఎంత బాధపడతావు నువ్వు? లెక్క చూసుకోవడం కన్నీళ్ళు గార్చుకోవడం. పెట్టుబడి రాలేదే పెట్టింది రాలేదని బాధపడుతున్నావే. మరి దేవుడు నీకు ఆస్తిని ఇచ్చి, తలాంతులు ఇచ్చి, దానికి తగ్గగా దాని సరైనటువంటి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల నీలో చూడకపోతే ఆయన ఎంత బాధపడాలి? లెక్క ఒప్ప చెప్పాలి నువ్వు. ఒకప్పుడు నీకున్న అభిషేకం ఎంత, ఇప్పుడు నీకున్న అభిషేకం ఎంత? ఒకప్పుడు ఆత్మ సంబంధమైన రోషం, పౌరుషం ఎంత, ఇప్పుడు ఎంత? డెవలప్ అయిందా? 5కు 5, 2కు 2 సంపాదించావా? యజమాని యొక్క సంతోషంలో పాలిభాగస్తులు అవ్వాలి. 2021 సంవత్సరంలో దేవుడు అనేకమైన వాటి మీద నిన్ను నియమించాలి. ఆలోచించే సోమరైన చెడ్డదాసుడా, నువ్వు అనేక మంది ఆత్మలు సంపాదిస్తావేమో, ప్రార్థన చేసి కుటుంబాన్ని కట్టుకుంటావేమో, నీ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి అనేక మంది మారుతారేమోనని ఇన్ని తలాంతులు నీకు ఇస్తే దాన్ని డెవలప్ చేసుకోకుండా దాచిపెడతావా? సోమరి, కాలు చేతులు గట్టి ఇన్ని వెలపడి చీకట్లో పడేయండి. లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. నీకు అప్పగించిన కుటుంబం, సంఘములో నీకు అప్పగించిన ఆస్తిలో, నీకు అప్పగించిన తలాంతులలో దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. నేనైనా నువ్వైనా. ప్రభు లెక్కలేసుకోవడానికి వస్తాడు. అప్పుడు కనుక సరైన లెక్కలు కనుక కనబడకపోతే, లెక్కలు కనుక తేడా వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచన చేసుకో. అది నీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. కొడదాం చప్పట్లు గట్టిగా ప్రభువుకి, గట్టిగా. రెండవ మాట అప్పగించిన దానిలో లెక్క చూపించాలి. రెండవదిగా
మన ప్రవర్తన విషయములో లెక్క ఒప్ప చెప్పవలసిన వారమే ఉన్నాము. నా ప్రవర్తన, నా క్యారెక్టర్, నా ప్రవర్తన విషయములో ప్రభువుకి మనం ఏం చేయాలండి? లెక్క ఒప్ప చెప్పవలసిన వారమే ఉన్నాము. ఇప్పుడు అందరూ అనుకోండి, గట్టిగా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. నా ప్రవర్తన విషయంలో నేను ప్రభువుకి లెక్క ఒప్ప చెప్పవలసిన వాడనై ఉన్నాను. ఓకే, దీనికి కూడా 2 రెఫరెన్స్ చెప్తాను చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 4వ వాక్యము. దీని కూడా 3 రెఫరెన్స్లు చెప్తాను, వినండి. క్యారెక్టర్, ప్రవర్తనలో దేవునికి లెక్క చెప్పాలి. ప్రవర్తన అన్నప్పుడు ఏం కనపడుతుంది? మన చూపులు, మన మాటలు, మన వినికిడి, మన చేతలు, మన నడక, మన పడక, ఇవన్నీ ప్రవర్తనలో కనబడే అనుభవాలు. వీటి విషయంలో ప్రభువుకి మనం లెక్క చెప్పాలి. జనవరి నెల మొదలుకొని డిసెంబర్ నెల ఈ చివరి ఆదివారం వరకు నీ క్యారెక్టర్ ఎలా ఉందో ప్రభువుకి లెక్క చెప్పాలి. ఇప్పుడు 31:4 ఏమని ఉంది చూడండి. ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును గదా. నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును గదా. కీర్తనకాడు ఏమంటాడో చూడండి, 56:8. నా సంచారములో నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారం అని నేను తిరిగే తిరుగుడు అంతా నీకు తెలుసు. అది సంచారం అంటే ఏంటి? ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఎక్కడెక్కడికి వెళ్తున్నావో ఏంటి? నా సంచారములో నీవు లెక్కించి ఉన్నావు అంటే లెక్క చూస్తాడు. నీవు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో నీ అడుగులన్నీ లెక్క పెడతాడు. యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్తమానం 12వ అధ్యాయం 36వ వాక్యం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. 3 రెఫరెన్సులు మీకు చదివి వినిపించాను. ఈ 3 రెఫరెన్సులు దేనికి సంబంధించినవి? మన ప్రవర్తనకు సంబంధించినవి, మన ప్రవర్తన సంపాదించినవి. యోబు భక్తుడు అంటాడు, ఆయనకి నా క్యారెక్టర్ ఏంటో తెలుసు ఆయనకి. అంత మాత్రమే కాదు, నా అడుగు జాడలన్నిటినీ ఆయన లెక్కించుచున్నాడు. కీర్తనకాడు దావీదేమంటాడు, నేను కొండల్లో తిరుగుతున్నా, లోయల్లో తిరుగుతున్నా, పట్టణంలో తిరుగుతున్నా, పల్లెటూళ్ళలో తిరుగుతున్నా, సముద్ర తీరంలో తిరుగుతున్నా, నది తీరానికి వెళ్తున్నా, చీకట్లో తిరుగుతున్నా, వెలుతురులో తిరుగుతున్నా, నా సంచారములన్నిటినీ లెక్కించి ఉన్నావయ్యా నువ్వు. మ్యాథమెటిక్స్లో ఆయన మనకంటే గోల్డ్ మెడలిస్ట్ కాదు, డైమండ్. లెక్కించి ఉన్నావయ్యా నువ్వు అన్నాడు. యేసు ప్రభువే స్వయంగా ఏమంటున్నాడు, మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటల నిమిత్తమై విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. అంటే ఈ 3 రెఫరెన్సులు మనకి ఏం చూపిస్తున్నాయి అంటే, మన ప్రవర్తన విషయములో దేవుడు లెక్క చూస్తాడు. మనము కూడా లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. ఏదోసారి గట్టిగా హల్లెలూయా అనండి, కొంచెం గట్టిగానండి. నిన్నటి వరకు బాగానే ఉన్నారు. క్రిస్మస్ వరకు మొహం బాగానే బ్రహ్మాండంగా వెలిగింది, నక్షత్రం వెలిగినట్టు వెలిగింది. రాత్రిపూట వెలిగిన నక్షత్రంలాగా ఉంది. ఇప్పుడేమో పగలు ఉన్న నక్షత్రంలాగా ఉంది. అంటే లైట్ లేదుగా. లెక్క చెప్పాలి ప్రభువుకి.
ఒకసారి నాకు నేను, నీకు నీవు, ఇప్పుడు ఆలోచన చేయాలి మనం. ఈ యోబు గ్రంథం 31వ అధ్యాయం 10వ వాక్యం వరకు కనుక చదివితే గుండె బద్దలైపోయిందండోయ్. అలాంటి మాటలు మాట్లాడాడు యోబు. సవాలుగా మనం కూడా మాటలు మాట్లాడుతామో లేదో డౌటే, క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిందే. తన క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు, తన క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. జనవరి నెల 1వ తేదీ లేకపోతే 1వ ఆదివారం నుండి ఈ రోజు వరకు నీ ప్రవర్తన విషయం ఎలా ఉంది ఆలోచన చేయి. నువ్వు చూసే చూపు ఎలా ఉంది? నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? నువ్వు వింటున్నటువంటి వినికిడి ఎలా ఉంది? నువ్వు నడుస్తున్న నడక ఎలా ఉంది? నువ్వు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి? నీ పడక ఎలా ఉంది? ఒక్కసారి నీ క్యారెక్టర్ని ఒక్కసారి ఆలోచన చేయి. ప్రభుకు లెక్క ఒప్పచెప్పవలసిన వారమై ఉన్నాం కదా. నీ ప్రవర్తన విషయంలో ప్రభు లెక్క అడుగుతాడు కదా. లెక్క అడిగినప్పుడు ఏమి చెప్పగలుగుతావు ప్రభువుకి? నీ ప్రవర్తన గురించి ఏం మాట్లాడతావు ప్రభు దగ్గర? అందుకని మనం ఎబ్రి గంధకర్త రాస్తే 4వ అధ్యాయంలో చదివాం కదా. ఆయన కంటికి కనబడనిది ఏమీ లేదు. ఎవరు నన్ను చూడట్లేదులే, ఎవరు నా మాటలు వినట్లేదులే, నేను చేసేది ఎవరికి తెలియదులే నువ్వు అనుకుంటున్నావేమో. లెక్కలు చూసేవాడికి బాగా తెలుసు. అందుకే కీర్తనకాడు దావీదేమంటాడు, అయ్యా నేను కూర్చోవడం నీకు తెలుసు. 139:2లో ఉంటుంది. నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేవడం కూడా నీకు తెలుసు, నా నోట మాట రాకమునిపే నీకు తెలుసు, నా మనసులో తలంపు పుట్టక మునిపే నీకు తెలుసు. నీకు కనబడనిది ఏమైనా ఉందా? పాతాళంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నావు, అరణ్యములోకి వెళ్ళినా అక్కడ ఉన్నావు, ఆకాశంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నావు. నీకు కనబడనిది ఏమైనా ఉందయ్యా? నా క్యారెక్టర్ నీకు తెలియంది ఏమైనా ఉందయ్యా? నా అంతరంగము నీకు తెలుసు, నా బాహ్యము నీకు తెలుసు. మనుషులైతే నీ పైన బాహ్య ప్రవర్తన చూస్తారు. మనుషులైతే, సేవకులైతే నీ బాహ్య ప్రవర్తన వరకే చూడగలుగుతారు, అంతరంగ ప్రవర్తన చూడలేరు. అంతరంగ ప్రవర్తన చూడగలిగిన వాడు దేవుడు ఒక్కడే. మరి ఆయనకు మనం లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. అందుకని ఈ సంవత్సరాంతంలో ప్రభా నా క్యారెక్టర్లో ఇది కొంచెం తేడాగా ఉందయ్యా, సరిచేయ్యా. నా చూపు బాగలేదయ్యా, నా మాట తీరు బాగలేదయ్యా, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నానయ్యా, అబద్ధాలు మాట్లాడుతున్నానయ్యా, మోసకరమైన మాటలు మాట్లాడుతున్నానయ్యా, కపటముతో కూడిన మాటలు మాట్లాడుతున్నానయ్యా, వేషధారణతో కూడిన మాటలు మాట్లాడుతున్నానయ్యా, లేని వాటిని ఉన్నట్టుగా మాట్లాడుతున్నానయ్యా, ఉన్న వాటిని లేనట్టుగా మాట్లాడుతున్నానయ్యా, పోకిరి మాటలు మాట్లాడుతున్నానయ్యా, అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడుతున్నానయ్యా, ముసలమ ముచ్చట్లు మాట్లాడుతున్నానయ్యా, బూతులు మాట్లాడుతున్నానయ్యా. నా మాటలు, నా నాలుక, నా పెదాలు మంచివి కదయ్యా. సర్పానుకున్న విషయం నా పెదాల కింద ఉందయ్యా. నా నాలుక అసలు మంచిది కాదే, నాలుగు నిండా మచ్చలేనయ్యా. శాపం వచ్చి నేను మాట్లాడుతున్నానయ్యా. నువ్వు నాశనం అయిపోతావు, నీ తలకాయ పచ్చకాయ పగిలిపోయింది, ఎట్ట బాగుపడతారో సొత్త. నేను వ్యర్థమైన మాటలు మాట్లాడానయ్యా. లెక్క చెప్పాలి, లెక్క చెప్పాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ నాలుక నుంచి, నీ పెదవులు చూస్తున్న ప్రతి మాట ప్రభువుకి లెక్క ఒప్ప చెప్పాలి. విమర్శను తినమనా ఏముంది అనుకుంటున్నావో జాగ్రత్త. మన మాటను కాటా వేసి చూస్తాడు ఆయన. మన మాటలన్నీ దేవుడు మూట కట్టి చూస్తాడు ఒక రోజున. మన మాట్లాడే మాటలన్నీ ఇప్పుడు వాయుం ఈ ఉందే, ఈ శూన్యం ఉందే, ఈ శూన్యం మన మాటలన్నీ రికార్డ్ చేసి పెడుతుంది. ఒక రోజున ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆన్ చేస్తాడు ఆయన. అందుకని వ్యర్థమైన ప్రతి మాటలు మన మాటలు జాగ్రత్త. అవునంటే అవును, కాదంటే కాదు, ఎక్స్ట్రా మాటలని సాతాను గాడియే. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి.
లేని దాన్ని కలపొద్దు, లేకపోయినా ఉన్నట్టుగా సృష్టించొద్దు, శాపవచనాలు పనికిమాలిన మాటలు నోట రానియొద్దు. నువ్వెక్కడికి, నీ అడుగులు ఎక్కడికి వెళ్తున్నా, నీ సంచారములు ఎక్కడ ఉన్నా ప్రభువు చూస్తూనే ఉన్నాడని గుర్తుపెట్టుకో. మన ప్రవర్తన బట్టి ఒక రోజున ప్రభుకి మనం లెక్క ఒప్ప చెప్పవలసిన వారమే ఉన్నాము. పురుషులారా, స్త్రీలారా, యవనస్తులారా, పిల్లలారా, పెద్దలారా, నేనైనా నువ్వైనా, నేను నన్ను పోల్చుకొని మాట్లాడుతున్న వాక్యం. నేను ప్రభుకు లెక్క చెప్పాలి, నువ్వు ప్రభుకు లెక్క ఒప్ప చెప్పాలి. అందుకని యోబు భక్తుడు అంటాడు, నా ప్రవర్తన నీకు తెలుసు కదయ్యా, నా అడుగులు నువ్వు లెక్కించి ఉన్నావు అన్నాడు. ఆ మాటలు కనుక చదివితేనండి, చదవండి, మళ్ళీ మీరు చదువుతారో చదవరో తెలియదు. 31 నుంచి 10 వాక్యాలు నేను టక్కి మనం చదువుతాను. ఎందుకంటే మళ్ళీ మీరు ఇంటికైతే చదవడానికి అంత టైం ఉంటుందో, ఉండే బిజీ కదా. చూడండి ఒక్కసారి ఆ మాటలు మీరు చదువుతున్నప్పుడు మీ మనసు, మీ హృదయం ఎంత భయపడుతుంది మీకు తెలియాల. 31 నుంచి చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును, దుర్మార్గులకు విపత్తు సంభవించుట కదా, పాపము చేయు వారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటిని లెక్కించును కదా, అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకి తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికి వేయబడునుగాక, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసరునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఈ మాట మాట్లాడాలంటే ఎంత ధైర్యం ఉండాలి. ఒక్కసారి ఆ మాట చదువుతున్నప్పుడు గుండె ఒక్కసారి ఆగి కొట్టుకున్నాడు అనిపించింది. ఎంత డేర్గా మాట్లాడుతున్నాడు తెలుసా మాట. నువ్వు చెప్పగలవా, నేను చెప్పగలనా? తన నోరు గురించి, తన కన్నుల గురించి, తన ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడండి. ఒకవేళ నా అబద్ధము గనక ఆడి తిరిగితే, మోసం చేయడం నా కాలు వెళితే, నా కన్నులతో అపవిత్రమైన వాటిని నేను చూస్తే, నేను సంపాదించింది వేరే వాడు దోచుకొని పోని చెప్పగలుగుతాం ఆ మాట? మనము అనకూడని మాట కూడా అన్నాడు. ఆ మాట అన్నాడంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఆ మాట అనగలుగుతాడు. పదే ఇంటికి వెళ్ళి చదవండి ఆ మాటలు. మీరు చెప్పడానికి ధైర్యం చాలిద్దాం, మనకి ధైర్యం చాలగలుగుతుంది. అలాంటి భక్తులు ఉన్నారండి. మరి మన జీవితం ఏంటి? మన జీవితం ఏంటి? నా జీవితం ఏంటి? నీ జీవితం ఏంటి? ఆలోచించేయి. మన మాట తీరు, మనం చూసే చూపు, ఆలోచించే ఆలోచన, నడిచే నడక, పడుకునే పడక, ప్రవర్తించే ప్రవర్తన, చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి? మరొక చోట యోబు ఏమంటాడు తెలుసండి? చదవని ఆ మాటలు కూడా బాగుంటాయి. యోబు 23:10-11 చూడండి. ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక. ఈ సంవత్సరం ఎన్నిసార్లు అటు ఇటు పోయావు ఆలోచన చేయి. ఈ సంవత్సరం అంతంలోకి వచ్చే లోపల, జనవరి నుంచి ఈ డిసెంబర్ చివరి ఆదివారం వచ్చే లోపల నీ అడుగులు ఎన్నిసార్లు తప్పెటడుగులు వేశాయి? నీ అడుగులు ఎన్నిసార్లు జారిపోయాయి? నీ అడుగులు ఎన్నిసార్లు పడిపోయాయి? యోబు అంటాడు, నా మార్గం ఆయనకు తెలుసు,
నన్ను ఈ విధంగా ఆయన శోధించాడు నన్ను. కరోనా పెట్టి ఏ సౌండ్ లేదు, 3 నెలలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా, చేతి పనులు లేకుండా, వ్యాపారాలు లేకుండా, పనులు లేకుండా 3 నెలలు ఇంట్లో కూర్చోబెట్టి నన్ను శోధించాడు. శోధించిన తర్వాత నేను ఏమయ్యానో తెలుసా? సువర్ణంగా మారాను. ఆ సమయములో కూడా నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచాయి. అటు ఇటు పోలేదు. మనకు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు దేవుడు అనేవాడు ఉంటే ఎన్నిసార్లు పాదాలు అటు ఇటు పోయాయి. అనుకున్నది జరగకపోతే, ప్రార్థించింది రాకపోతే, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకు ఇక్కట్లు కలిగినప్పుడు, కన్నీళ్ళు నీ జీవితానికి అన్నపానాలుగా మార్చబడినప్పుడు నీ నోట నుంచి వచ్చిన మాటలు ఏంటి? కాసేపు దేవుని తిట్టావు, కాసేపు సేవకుని తిట్టావు, కాసేపు పాస్టర్ గారిని తిట్టావు, కాసేపు మందిరాన్ని తిట్టావు. ఎన్నిసార్లు నీ అడుగులు తడబడిపోయినాయండి. యోబు అంటాడు, తెలుసు ఆయనకి నా మార్గాలన్నీ ఆయన తెలుసు. శోధించాడు నన్ను, శోధనల గుండా తీసుకొని వెళ్ళాడు, అవమానాల గుండా తీసుకొని వెళ్ళాడు, రోగాల గుండా తీసుకొని వెళ్ళాడు, ప్రతికూలమైన పరిస్థితుల గుండా తీసుకెళ్ళాడు, ఏంటి నిందల మధ్యలో తీసుకొని వెళ్ళాడు. అందరూ మరిచిపోయేటట్టుగా, అందరు ఎగతాళి చేసేటట్టుగా, అందరూ అపహాస్యము చేసేటట్టుగా నా జీవితం నడిపించబడింది. ఆ పరిస్థితులలో కూడా నా పాదములు ఆయన అడుగు జాడలు విడవలేదు. కొడు చొప్పులు గట్టిగాను, విడవలేదు. నా నీతిని విడిచిపెట్టలేదు, నా యథార్థతను విడిచిపెట్టలేదు. నా అడుగులు నీతి కలిగిన మార్గములో, సమాధానకరమైన మార్గములో, దయగలిగిన ఆత్మ కలిగిన ఆ సమభూమిలోనే నా అడుగులు వెళ్ళాయి, కానీ పక్కకి వెళ్ళలేదు. దేవునికి దూరం అయిపోలేదు, దేవుని దూషించలేదు, సహవాసాన్ని దూషించలేదు, సేవకులను దూషించలేదు. ఆయన అడుగులోని నా అడుగులు ఉన్నాయి. ఒంటి నిండా గజ్జొచ్చినా అడుగులు మాత్రం ఆయన అడుగులోనే ఉన్నాయి. ఆస్తి అంతా పోయినా నా అడుగులు ఆయన అడుగుల్లోనే ఉన్నాయి. భార్య దూషించి చావు అన్నా నా పాదములు ఆయన అడుగులోనే ఉన్నాయి. ప్రాణ స్నేహితులందరూ ఎగతాళి చేస్తున్నా నా అడుగులు ఆయన అడుగుల్లోనే ఉన్నాయి. విడిచిపెట్టలేదు నేను. ఆయనకు తెలుసు నా క్యారెక్టర్ ఏంటో. లెక్క చూస్తాడు. ఒక్కసారి మన గురించి ఆలోచన చేసుకుందామండి. మీకు భయం అనిపించట్లేదు వాక్యాలు చదివిన తర్వాత? ఒక్కసారి ఆలోచింపచేసే మాటలు ఇవన్నీ. ఇంటికి పదే పదే ఆయన చెప్పిన మాటలు ఒకసారి ఆలోచించి నేను చెప్పగలనా ఆలోచన చేసుకో. నువ్వు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అంటే అంత యథార్థంగా ఉన్నాడు. కీర్తనాకాడైన కోరహు కుమారుడు కూడా ఒక మాట అంటారు, అది కూడా చదవండి, బాగుంటుంది. కీర్తనలు 44, 17, 18. నన్ను నిందించి ఇంటికి వెళ్ళిన తర్వాత 44వ కీర్తన అంతా చదవండి. ఇప్పుడు మాత్రం 17, 18 చదవండి. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు, నిబంధన మీరి ద్రోహులము కాలేదు, మా హృదయం వెనుకకు మరలలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదయ్యా. ఎంతమంది మమ్మల్ని దూషించారయ్యా, ఎంతమంది మమ్మల్ని నిందించారయ్యా. మీ అమ్మ నాన్న ఇటు చేశారా. కోర కుమార్ రాసుకున్న కీర్తన అండి ఇది. అన్ని జనుల మధ్యలో అవమానాస్పదంగా మారిపోయాం, నిందాస్పదముగా మారిపోయాం, అపహాస్యాస్పదముగా మారిపోయామయ్యా. నక్కలున్న చోట మమ్మల్ని పడేశారయ్యా. చీకట్లు పడిపోయామయ్యా. శత్రులు తరుముతున్నారయ్యా.
అందరు రకరకాల మాటలు మాట్లాడుతున్నారయ్యా. ఇదంతా మా మీదకు వచ్చినా ఏం మాట్లాడండి, ఇదంతయు మా మీదకు వచ్చినా మా హృదయము వెనుకకు మరలలేదు, నీ నిబంధన మేము మీరలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదయ్యా. ఒక్కసారి ఆలోచన, ఒక్క కష్టం రాగానే అడుగులు ఎన్ని తడబడతాయో, ఒక్క శ్రమ రాగానే, ఒక బాధ రాగానే, ఒక ఇబ్బంది రాగానే, ఒక శోధన రాగానే అబ్బో ఇంకా గోళ్ళు గిల్లుకొని జుట్టు బీక్కొని నక్షత్రాలు లెక్క పెట్టుకుంటా, ఇంకేం భక్తిలే, ఇంకేం ప్రార్థనలే, ఇంకెంత చేసినా ఏముందిలే, ఇంకా ఎంతమంది పాస్టర్లు ప్రార్థన చేసినా ఏమైందిలే, మనం ఎంతకాలం ప్రార్థన చేసినా ఏముందిలే అని నక్షత్ర మండలం అంతా చూసుకుంటా శాస్త్రవేత్త అయినట్టు సైంటిస్ట్ లాగా బిల్డప్ కొట్టుకుంటూ కూర్చుంటున్నామే. మన అడుగులు ఎన్నిసార్లు జారిపోయినాయండి. యోబుని అలాగే కోర కుమార్ ఈ రెండు వాక్యాలు చదువుకోండి. నా అడుగులు ఆయన మార్గాలు విడిచిపెట్టి పోలేదు, నా పాదములు ఆయన అడుగు జాడలని విడువలేదు. ఎందుకని? నా ప్రవర్తన ఆయన లెక్కిస్తాడు గనుక, నా ప్రవర్తన ఆయన ఎదుట సరైనదిగా కనబడాలి. సంవత్సర అంతములోకి వస్తే సరైనదిగా కనబడాలి. అందుకే లెక్క చూచే దేవుని దగ్గర మన ప్రవర్తన ఎలా ఉంది. యోబు భక్తుడు ఏమంటాడు చూడండి, మళ్ళా ఆ 31 చూడండి, ఎంత డేర్ అండి యోబు గారికి. చదువు, నువ్వు చెప్పింది కరెక్ట్ ఏం చూద్దాం. అది చెప్పకుండా చదివితే అట్టాగే ఉంటుంది ఎవరు. 31, 37 చదవండి. నా అడుగులు లెక్క ఆయనకు నేను పుస్తకం అంతా రాసేసుకుంటా. నా అడుగులన్నీ, నా చూపులు, నా తలుపులు, నా ఆలోచన, నా క్రియలు, నా నడక, నా పడక, నా ప్రవర్తన మొత్తం ఒక పుస్తకంలో పేపర్లో రాసి బైండింగ్ చేసి ప్రభువుకి నేను తెలియజేసేదను. ఏమంటాడు చూడండి, రాజు వలే. ఎట్లా వెళ్తాను? అయ్యో ఏమైనా అంటాడేమో, తలకాయ మీద మెడకాయ మీద తలకాయ తీసేస్తాడేమో, శిరఛేదనం చేస్తాడేమో, సింహాల బోన్లో పడేస్తాడేమో, నరకంలో పడేస్తా. ఎందుకని? భయం లేదు యోబుకి. ధైర్యంతో చెబుతాడు, రాజు వలే వెళ్తాను దగ్గరికి నేను. మనం కూడా చెప్పాలి, ఈ సంవత్సరాంతంలో మన లెక్క కరెక్ట్గా చూసి, మన ప్రవర్తన లెక్క సరిగా చేసి అప్పుడు చెప్పాలి, రాజు వలే 2021లోకి వెళ్తా. కుడిసబలు గడిగా కొట్టు రాజు వలే వెళ్తాను. నా ప్రవర్తన అంతా ఈ శుద్ధీకరణ కూటములో, ఈ ఆదివారంలో, ఈ 4-5 రోజుల్లో నా ప్రవర్తన అంతటిని సరి చేసుకొని, చక్కదిద్దుకొని, పరిశుద్ధపరుచుకొని, నూతన పరుచుకొని, నేను ప్రభు సన్నిధిలో నిర్దోషిగా, నిష్కల్మషుడిగా దేవుని సన్నిధిలో నన్ను సరి చేసుకొని ప్రభుకి లెక్క అప్పగించి కొత్త సంవత్సరం ఎట్లా పోతాను? ఎట్లా వెళ్ళాలి కొత్త సంవత్సరంలోకి? రాజు వలె వెళ్తా నేను. రాజు ఎలా వెళ్తాడంటే టీవీతో నడుచునవి 4 కలవు. అందులో ఎవడు? సైన్యానికి ముందుగా నడిచే రాజు. కొడు సభలు గట్టిగాను ధైర్యంగా వెళతా, తల ఎత్తుకొని వెళతా. ఎందుకు ఎత్తుకొని వెళతావు? నా క్యారెక్టర్ మొత్తం చెప్పేశా ప్రభుకి. నా అడుగులన్నీ ప్రభుకి లెక్క పెడతాడు ఆయన అని తెలుసు అని చెప్పేశా. రాజు వల్ల వెళ్తాను. సిగ్గుపడతా, అవమానపడతా, తలదించుకొని, అమ్మో అది చేశానే, ఇది చేశానే, అది ఉందే, ఆ పాపం ఉంది, ఈ తప్పు ఉంది, ఈ పొరపాటు ఉందే, అది బాగలేదే, ఇది బాగలేదే అనుకోకుండా, తలదించుకోకుండా తల ఎత్తుకొని వెళ్తాను. యోబు భక్తుడు ఏం డేర్ అండ్ డాషింగ్ అండి. ఒక్కోసారి ఆ మాట పలకాలంటే మనకు భయం అవుతుంది. నాకే భయం వేసింది. అంత మాట ఎలా చెప్పగలిగాడు ప్రభు దగ్గర? మనుషుల దగ్గర అయితే నేను ఎవరనుకున్నావరా అనొచ్చు, తెలియదు కనుక. ఆయన వస్తే అణువు కాదు పరమాణువును కూడా చూస్తాడు ఆయన.
ల్యాబ్కి కూడా పోవాల్సిన అవసరం లే, ఆయన కళ్ళే స్కానింగ్. ఆలోచన చేయండి, ఏదో ఒకసారి గట్టి కొట్టండి. లెక్క లెక్క లెక్క. నువ్వు సప్పట్లు ఎంత కొడుతావు అది కూడా లెక్క అడుగుతాడు ఆయన. హల్లెలూయా ఎటు చెప్తున్నావు అది కూడా లెక్క అడుగుతాడు ఆయన. నీ మందిరంలో ప్రవర్తన, నీ మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది కూడా అది కూడా లెక్క చూస్తాడు ఆయన. మందిరానికి వచ్చి ఎన్నిసార్లు ఆవలించావో, ఎన్నిసార్లు నిద్రపోయావో, ఎన్నిసార్లు సెల్ ఫోన్లు చూసావో, పక్కన వ్యవహారం పెట్టావో మొత్తం చూస్తున్నాడు ఆయన. సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయి, లోపల టీవీ ఉంది, మొత్తం కనపడుతుంది నాకు అక్కడ. దీనికంటే కూడా ఆయన సీసీ కెమెరా పైన ఒకటి ఉంది, మొత్తం చూస్తుంది. పైనుండి సీసీ కెమెరా మొత్తం చూస్తుంది. నీవేమేంటి మీ మందిరం, అందుకని బైబిల్ ఏమంటే నీ మందిరానికి పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. మందిరానికి వచ్చి పనికి మాలిన వ్యవహారాలు చేయడానికి కాదు, సెల్ ఫోన్లు చూసుకోవడానికి కాదు, ఏంటి అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పుకోవడానికి. మొత్తం చూస్తాడు ఆయన, మొత్తం క్యాల్కులేట్ చేస్తాడు, లెక్క చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం లేవట్లేదేంటి, చేతులు లేవట్లేదేంటి? గుర్తుపెట్టుకో, మరలా చెప్తున్నాను, నీవు గనక లెక్క సరిగ్గా చూడకపోతే ఆయన లెక్క చూస్తాడంటావా అంటావేమో. చూడు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25-26. దానియేలు పుస్తకం 5వ అధ్యాయం 25-26. మెనే మెనే టెకేల్ ఉఫార్సిస్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో, నీ ప్రవర్తన విషయములో, నీ కుటుంబ విషయములో, నీ సంఘ విషయములో 2020 సంవత్సరములో, అది 2020 సంవత్సరంలో ఆయన లెక్క చూచి దాన్ని ముగించెను. క్లోజ్, చాప్టర్ క్లోజ్. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి అవుట్. ఆయన చూస్తే ఎట్టుంటుంది, నిన్ను నువ్వు చూసుకున్నావు అనుకో. అందుకే ఇటు పక్క ఒక వాక్యం రాపిచ్చా, మిమ్మును మీరే పరీక్షించుకోనండి. ఉందా పెట్టసనన్న? అది అందరూ చూసుకోండి పోయేటప్పుడు. మిమ్ముని మీరే ఆయన పరీక్షించేంత వరకు ఉండకుండా, ఆయన లెక్క చూసేంత వరకు ఉండకుండా నీ లెక్క నువ్వు చూసుకొని అయ్యా ఏ తప్పు అయిపోయింది, అయ్యా పొరపాటు అయిపోయింది, అయ్యా సర్దిద్దుకుంటానయ్యా, అయ్యా నీ రక్తంతో గడగాయి, నీ వాక్యంతో గడగాయి, నీ ఆత్మతో గడగయ్యా, అయ్యా 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 అంటే ఆయన కృపగలిగిన దేవుడు గనక కనికరించి సర్లే అంటాడు. అట్ట కాదులే అని చెప్పి ఆయన వచ్చేంత వరకు ఓవర్ యాక్షన్ చేసావా, చాప్టర్ క్లోజ్. బెల్షాసరు ఎవరండి, ఏ రాజు అండి? ఆయనేనా? ఓకే, బెల్షాజర్ రాజు ఉన్నాడు. వీడి పని ఏంటి అంటే తినడం తాగడం. యుద్ధాలు చేసేదేం లేదు, కష్టపడేదేం లేదు, తినడం. తాగుబోతాడు, తిండిపోతాడు. ఎవరండి? సోమరిపోతాడు. తాగుబోతు తిరుగుబోతే తప్పనిసరిగా తాగుబోతాడు, తిండిపోతాడు, తిరుగుబోతాడు, సోమరిపోతాడు. ఇదే పని అందరిని పిలిపించాడు. చూసి 1000 మందిని పిలిపించి ద్రాక్షరసం తాగుదాము రండి అని అందరిని పిలిపిస్తే పాత్రలు సరిపోలేదండి, గ్లాసులు లేవు. గ్లాసులు లేకపోతే ఏం చేశాడు తెలుసండి? దేవుని మందిరములో ఉన్నటువంటి సువర్ణమైనటువంటి వస్తువులను తీసుకుని వచ్చి ఏం చేశాడండి? ద్రాక్షరసం పోసి అపవిత్రపరిచాడు. సరే తప్పైపోయింది, పొరపాటు అయిపోయింది, తెలియక తీసుకొచ్చాను, అర్థం కాక తీసుకొచ్చాను, మత్తులో తీసుకొచ్చాను అని చెప్పి తన తప్పును ఒప్పుకొని ఉంటే బాగుండేది. గర్వించాడు. రాజు నేను చేస్తే తప్పేంటి, రాజు నేను చేస్తే తప్పేంటి అని విర్రవీగాడు. రాత వచ్చింది, లెక్క చూసింది.
మెనే మెనే టెకేల్ ఫార్సిస్. దేవుని ప్రభుత్వ విషయం లెక్క చూశాడు, త్రాసులో పెట్టి చూశాడు, తక్కువగా కనపడ్డావు. యువర్ చాప్టర్ ఈజ్ క్లోజ్. అయిపోయింది. రాజ్యం వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అంతవరకు బబులోను రాజ్యం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు పారసిక మాధీయుల చేతిలోకి వెళ్ళిపోయింది. 2021 నీ చేతిలోనే ఉండాలి, వేరే వాళ్ళ చేతులకి వెళ్ళకూడదు. నీ ఆశీర్వాదం, నీ స్వస్థత, నీ ఆరోగ్యం, నీ దీవెన, నీ ఆత్మీయత వేరే దగ్గరికి వెళ్ళిపోకూడదు. 2020తో మన చాప్టర్ క్లోజ్ అవ్వకూడదు. 2021ని కూడా మనం స్వతంత్రించుకోవాలి. కొడుచొప్పలు గట్టిగా. అలాగ ఉండాలి అంటే లెక్క చూసుకోవాలి. ఏ లెక్క? మందిరములో ఉన్న వస్తువులని పాడు చేయకూడదు. అంటే మందిరంలో ఉన్న వస్తువులు అంటే సాపలు, డేక్షాలు, షీపుర్లు ఇవి కాదు. నీ దేహమే దేవుని ఆలయం, నీ దేహమే దేవుని మందిరం. ఈ మందిరములో ఉన్న సువర్ణమైన వస్తువులు ఉన్నాయి, విలువ కలిగిన వస్తువులు ఉన్నాయి. అవి ఏంటో తెలుసా? నీ కళ్ళు, నీ చెవులు, నీ నోరు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ శరీరం దేవుని దృష్టికి విలువైనది. ఈ విలువైన వస్తువులని పాడు చేస్తున్నావా? నీ కళ్ళని అపవిత్రమైన వాటిని చూసి పాడు చేస్తున్నావా? అపవిత్రమైన చోటుకెళ్ళి నీ కాళ్ళని పాడు చేస్తున్నావా? అపవిత్రమైన పనులు చేసి నీ చేతులని పాడు చేస్తున్నావా? అపవిత్రమైన మాటలు మాట్లాడి నీ నోటిని పాడు చేస్తున్నావా? లెక్క చూస్తాడాయన. దేవుని మందిరం అనే నీ దేవాలయం ఇది నీది కాదు. దేవుడు విలువ పెట్టి కొన్నాడు. విలువ పెట్టి కొన్న నిన్ను ఆ విలువైన వంటి అవయవులు నీతికి సాధనాలుగా ఉండాలి కానీ పాపానికి అవయములుగా ఉండకూడదు. లెక్క చూస్తున్నాడు ఆయన. బెల్షాసరు, తప్పును ఒప్పుకుంటావేమనుకున్నాను. తప్పుని ఒప్పుకోకుండా కప్పుకున్నావు, పక్కకు తప్పుకున్నావు. అందుకని నీ చాప్టర్ క్లోజ్. మరలా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. మన ప్రవర్తన విషయంలో ఈ దేవాలయం అనే ఈ శరీరములో, ఈ దేహములో దేవుడిచ్చినటువంటి పంచేంద్రియాలు దేవుని కొరకే వాడబడును గాక. కూర్చోబలు గట్టిగాను. సాధకము చేయబడినవై దేవుని ఘనత నిమిత్తమై, మహిమ నిమిత్తమై వాడబడునుగాక. ఒకవేళ అపవిత్ర పరిచయమేమో జాగ్రత్త, నీకు రాతి కనపడుతుంది, జాగ్రత్త. నీ కళ్ళు దేవుని మహిమను చూడాలి, అపవిత్రమైన వాటిని చూడకూడదు. నీ నోరు మంచి మాటలే మాట్లాడాలి, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. నీ అడుగులు చక్కగానే వెళ్ళాలి, అటు ఇటు వెళ్ళకూడదు. నీ అవయములన్నీ నీతికి సాధనాలుగా దేవునికి మహిమకరంగా ఉండాలి. జాగ్రత్త. లెక్క చూస్తాడు. ముచ్చటకు మూడో మాట చెప్పి ముగిస్తాను. కొట్టు సపోర్లు గట్టిగా. కొట్టు. లెక్క తప్పకూడదు. లెక్క. చివరి మాట. ఈ సంవత్సరం చివరి ఆదివారం కదండి, అందుకని చివరి మాట. మూడో మాట చదవండి. ఏం చదువుతారో చదవండి. దీనికి ఏం టైటిల్ పెట్టాలో మీకే వదిలేస్తా. అప్పగించిన దానిలో లెక్క ఒప్పచెప్పాలి, ప్రవర్తనలో లెక్క ఒప్పచెప్పాలి. ఈ సంగతి మీకే వదిలేస్తున్నా. చదివి నాకు చెప్పండి. మత్తయి సువార్తమానం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 21, 22, 23. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 సార్లు సరిపోతుందా అని అడిగాను. అందుకు యేసు,
అతనితో ఇట్లా నేను 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ళ మారులు మట్టుకే నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనిన ఒక రాజుని పోలి ఉన్నది. సరిపోయిందమ్మా. ఆలోచించండి. పరలోక రాజ్యం ఏంటంటే మనం ఏమన్నా పరలోక రాజ్యం అంటే సువర్ణ వీధులు, 12 గుమ్మాలు, 12 పునాదులు, 24 పెద్దలు, ధవల సింహాసనం, కోట్లాది కోట్ల దేవదూతలు, యెహోవా పరిశుద్ధుడు, ఇదే మనకు తెలుసు. పరలోక రాజ్యం అనేది కూడా ఒక లెక్క. పరలోక రాజ్యము ఏమన్నా చూడండి మళ్ళా, తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన అంటే పరలోక రాజ్య విషయంలో కూడా మనం లెక్క చెప్పాలి. నేను పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తినా కాదా? నా పౌరస్థితి పరలోకంలో ఉందా, ఇక్కడే ఉందా? నా ఆధార్ కార్డు, నా పాన్ కార్డు, నా డ్రైవింగ్ లైసెన్సు ఇక్కడే ఉందా, అక్కడ కూడా ఉందా? అక్కడ గంధపు చుట్టలో ఉందా లేదా? పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచుకునే రాజుని పోలి ఉన్నది. మనమందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలి, పరలోక పురములకి చేర్చబడాలి, పరలోక పట్టణములకి వెళ్ళాలి, పరలోకములో నిత్య సియోను నూతన యెరూషలేములోకి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అంటే లెక్క చూడాలి. ఏం లెక్క? ఏం లెక్క అంటే క్షమించుట. సింపుల్గా ఉంటుంది మనకి ఇది, క్షమించుట. పేతురు వచ్చాడు, అయ్యా మై బ్రదర్ నా విషయంలో తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించమంటావయ్యా? 7 యూదులకు ఇష్టమైన నెంబర్. ఎవరికండి? యూదులకు ఇష్టమైన నెంబర్. మన మినిస్ట్రీ స్థాపించబడిన నెంబర్ ఏంటండి? 7 టైమ్స్. ఓకే బస్, ఓకేనా? లేదు లేదు, 70 ఏళ్ళ మారు. ఆ లెక్కలు మీరే నాకు చెప్పండి, తర్వాత నాకు తెలియదు. 70 ఏళ్ళ మారులు క్షమించాలి అన్నాడు అని ఈ మాట అంటాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటయ్యా అంటే క్షమించుట అనేది దేవునికి లెక్క చెప్పే విషయం ఒకటి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరల గుర్తు చేస్తూ రాత్రి కొన్ని విషయాలు చెప్పాను. 2020 జనవరి నెల మొదలుకొని డిసెంబర్ నెల చివరి ఆదివారం వరకు మీ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా మీ విషయంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో, తప్పిదం ఏమైనా చేశారేమో, వాళ్ళు సారీ అని చెప్పినా మూతి మార్చుకొని పక్కకు తిప్పుకున్నావేమో, శ్రీలంక వైపు తిప్పుకున్నావేమో, లేదా చైనా వైపు తిప్పుకున్నావో, పాకిస్తాన్ వైపు తిప్పుకున్నావో, నీ మొహం తిప్పుకున్నావు. క్షమించలేదు, క్షమించను గాక క్షమించను. క్షమించరాని నేరం ఆమె చేసినట్టు, ఈమె బడా మహారాణి అయినట్టు, క్షమించనుగాక. నువ్వు చేసిన పని మామూలు పని, హట్టు చేశావు. ఏదంట? అట్టు కాదు, హట్టు. బైబుల్ అంటుంది పరలోకానికి పోవాలా లేదా? 2021లోకి పోవాలా లేదా? పరలోకానికి వెళ్ళాలి అంటే లెక్క చూడాలి. ఏ లెక్క? నువ్వు క్షమించే మనసు నీకుందా లేదా? మన యేసయ్య ఎవరండి? క్షమించే దేవుడండి. మన పాపములను క్షమించాడు, మన దోషములను క్షమించాడు, మన అపరాధములను క్షమించాడు. క్షమించడుకు సిద్ధ మనసు కలిగిన వాడు, బహుగా క్షమించగలిగిన వాడు. ఆయన తట్టు తిరిగితే ఆయన బహుగా క్షమించగలిగిన దేవుడండి. బైబిల్ అంటుంది ఆయన మనలను క్షమించాడు కనుక మనం కూడా ఇతరులను ఏం చేయాలండి? క్షమించుదాం.
ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు ఏం చేయాలండి? క్షమించుకోవాలండి. భర్త తప్పిదం చేశాడు, భార్య క్షమించు. భార్య పొరపాటు చేసింది, భర్త క్షమించు. పిల్లలు తప్పు చేశారు, తల్లిదండ్రులారా క్షమించండి. కోడలు తప్పు చేసింది, అత్తమామలు క్షమించండి. అల్లుడు తప్పు చేశాడు, క్షమించు. నీ కింద ఉన్న వాళ్ళు తప్పు చేశారు, క్షమించు. క్షమించమని అడిగారా? క్షమించు. నేను క్షమించను కాగా క్షమించను, క్షమించను, నేరం చేశావు. బడాయి మాట్లాడద్దు, పోతావు నరకానికి. నరకానికి పోతావు. ఎన్నిసార్లు క్షమించమంటావయ్యా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు క్షమించి, 7 కాదు 70 ఏళ్ళ మారులు. అప్పుడు నువ్వు ఉండబోతావు. అన్ని మారులు క్షమించాలి. నువ్వు క్షమిస్తూనే ఉండాలి, క్షమిస్తూనే ఉండాలి, క్షమిస్తూనే ఉండాలి. ఆ మనస్సు మనకు కావాలి. ఎందుకయ్యా అంటే యేసయ్య మనస్సు అదే కనుక. కొడు చెప్పులు గట్టిగా. క్షమించడం, క్షమించడం, క్షమించడం. సారీ అని చెప్తే సరిపోదంతా, సరిపోయితే అంటారు కొంతమంది. సారీ అని చెప్తే క్షమించు. ప్రభువు నీకు క్షమించాడు కదా, నువ్వెందుకు క్షమించకూడదు? నువ్వు చేసిన ఘోరాలు, నేరాలు చాలా ఎక్కువ కదా. ప్రభువా నన్ను క్షమించగా, నీ 2 బొట్లు కన్నీరు కారితే ప్రభు క్షమించాడు కదా. మరి ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఎందుకు పగబట్టావు? ఎందుకు సాధిస్తున్నావు? అదే పట్టుకొని కొంతమంది ఉంటారు అత్తలు, సొప్పనాతి అత్తలు అంటారు. ఇలాంటి వాళ్ళు ఏదో కోడలు తప్పు చేసిందండి, ఇంకా దాన్నే పట్టుకొని తాలింపు పెడుతున్నా అదే మాటలు, చీపురు కట్ట తీసుకొని ఊడుతున్నా అదే మాటలు. సాధించడం మనసులో పెట్టుకొని. కోడలు అట్లా తెచ్చారు, అత్తలు అట్లా తెచ్చారు అనకూడదు లేని అట్ట అన్న అలా పడి ఉంటుంది. ఎందుకు అలా తయారైపోతున్నారు? క్షమించలేకపోతున్నారు. ఎందుకు? యేసు ప్రభుని పక్కల పళ్ళెపోటు పడుస్తూ ముళ్ళ కిరీటం పెట్టి కొట్టి, వీపు మీద 39 కొరడా దెబ్బలు కొట్టి ఈడ్చుకొని వెళ్ళిపోతే యేసు ప్రభు ఏమంట, తండ్రి వీరేం చేస్తున్నా వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళని అంత నేనెవరు చేయట్లేదే. ఎందుకు క్షమించలేకపోతున్నావు? క్షమించే మనస్సు నీలో ఎందుకు ఉండట్లేదు? క్షమించావు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఒక వ్యక్తిలో క్షమించే గుణము ఉందంటే గుర్తుపెట్టుకోండి, అతనిలో ప్రేమ ఉంది అని అర్థం. క్షమించాడు అంటే అతనిలో త్యాగం ఉంది అని అర్థం. క్షమించాడు అంటే అతనిలో సహనం ఉంది అని అర్థం. క్షమించాడు అంటే అతనిలో ఏముందండి? ఓపిక ఉంది అని అర్థం. క్షమించాడు అంటే అతనిలో తగ్గింపు ఉంది అని అర్థం. ఒక్క క్షమించే గుణంలో ఇన్ని స్వభావాలు ఇమిడి ఉంటాయి. ఆలోచించాయి. సంవత్సర ఆఖరి దినాల్లోకి వచ్చాం. ప్రభు లెక్క చూస్తున్నాడు పరలోక రాజ్యానికి ఇవ్వాలని. తేజవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగస్థుడు నిన్ను చెయ్యాలని, పరలోక పట్టణములకి పురములకి నిన్ను తీసుకుని వెళ్ళాలని, నిత్య సీఎం నూతన దర్శనములో నిన్ను కూర్చుండబెట్టాలని ఆయన కోరుకున్నాడు. ఆ లెక్క చూసేటప్పుడు నీ మనస్సు కూడా చూస్తున్నాడు. క్షమించే మనస్సు ఉందా? సమాధానపడే మనస్సు ఉందా? ప్రేమించే మనస్సు ఉందా? తగ్గించుకునే మనస్సు ఉందా? త్యాగము చేసే మనస్సు ఉందా? సహనము కలిగిన మనస్సు ఉందా? నేను క్షమించను అన్నావా, పోతావు పాతాళానికి. వాడు సేవకుడైనా విశ్వాసైనా ఎవడైనా సరే, నేను క్షమించను అన్నాడా, రాసి పెట్టుకోండి, ఐఎస్ఐ ముద్ర వేసినట్టుగా వాడు నరకమే. క్షమించాడా, పరలోకం. కొడు చప్పులు గట్టిగాను, గట్టిగా. పొరపాట్లు పొరపచ్చలు వస్తాయి, చిన్న చిన్న తప్పిదాలు వస్తాయి, చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. అలాగని చెప్పి చేస్తూ ఉన్నామని కాదు. తెలుసో తెలియకో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వయస్సు వరవడిలో కొన్ని పరిస్థితులు వస్తాయి. కన్నీళ్లతో క్షమించమని అడిగితే క్షమించేసేయాలి.
నీకన్నా చిన్నోడు కావచ్చు, నీకన్నా పెద్దోడు కావచ్చు, క్షమించేసేయాలి. నేను దూషించిన వాడు కావచ్చు, నేను నిందించిన వాడు కావచ్చు, కత్తి పొడుతులను పొడిచిన వాడు కావచ్చు, నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన వాడు కావచ్చు, క్షమించమని ఒక్క మాట అడిగితే క్షమించేసాయి. అది దైవత్వం, అది దైవత్వం. అది ఇంకో మాట చెప్పనండి, క్షమించకపోవడం అనేది సాతాను యొక్క తంత్రం, మంత్రం. చదవండి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఈ మాటలను అర్థం ఏంటో తెలుసా? కొరింథీ సంఘమా, కొరింథీ సంఘం మామూలుది కాదు. ఎప్పుడు చూసినా కొట్టుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం, కక్షలు, క్రోధాలు, ద్వేషాలు, భావాలు, పార్టీలు ఎక్కువ. ఏమి ఎక్కువ అండి? కొరింథీ సంఘంలో పార్టీలు ఎక్కువ. పౌలు గారి పార్టీ ఒకరిది, పేతురు పార్టీ ఒకరిది, అపోల్లో పార్టీ ఒకరిది, యేసయ్య పార్టీ ఒకరిది. అన్ని పార్టీలే సంఘంలో. ఆ పార్టీల మధ్యలో, కక్షల మధ్యలో, కోపాల మధ్యలో, క్రోధాల మధ్యలో పౌలు గారు అంటాడు, నేనేమైనాను క్షమించి ఉంటే అది క్రీస్తు నిమిత్తమే, క్రీస్తు సముఖమందు మీ నిమిత్తం నేను క్షమించాను. ఎందుకో తెలుసా? నేను క్షమించకపోతే సాతాను ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. నువ్వు క్షమించకుండా ఉన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? సాతాను నిన్ను మోసం చేస్తుంది అని అర్థం. అందుకే కింద ఏమంటాడు? సాతాను తంత్రములు మనం ఎరుగని వారము కాము అంటాడు. సాతాను తంత్రం ఏమిటయ్యా అంటే క్షమించకుండా ఉండడం. క్షమించకుండా ఉండడం అనేది సాతాను తంత్రం, మంత్రం, సాతాను కుయుక్తి, సాతాను మోసం. క్షమించడం అనేది దైవత్వానికి సూచన. కొడుచొప్పులు గట్టిగాను. దైవత్వం, దైవత్వం, దైవత్వం. అది క్షమిద్దాం. పగలు, ద్వేషాలు, అసూయలు, క్రోధాలు, కోపాలు ఏవి ఈ సంవత్సరంతో నీ గుండెలో గూడు కట్టుకొని ఉండకూడదు. నీ మనస్సులో మూట కట్టుకొని ఉండొద్దు. ఏమైనా ఉంటే క్షమించు, క్షమించి వదిలేసాయి, క్షమించి వదిలేసాయి. నీ మనస్సు మనశ్శాంతితో ఉన్నట్లుగా, నీ హృదయం దేవుని సమాధానం ఏలుబడి చేయనట్లుగా క్షమించి విడిచిపెట్టు. సాతాను కుయుక్తి, సాతాను మోసం, సాతాను తంత్రం నీ మీద పని చేయకుండా ఉంటుంది. దైవ ప్రసన్నత నీలో నిలిచి ఉంటుంది. అందుకని పరలోక రాజ్యాన్ని క్షమించడాన్ని ముడిపెడుతున్నాడు. అందుకని పరలోకాన్ని, అదే ప్రార్థన నేర్పించమంటే ఏమన్నాడండి? పరలోకమందున మా తండ్రి అని చెప్పుకుంటూ ఏమన్నాడండి? మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారం మేము కూడా మా రుణస్తులను ఏం చేయాలి? క్షమించాలి. క్షమాభిక్ష. అప్పుడు ఆ మధ్యకాలంలో ఒక చిన్న మాట చెప్తాను. ఆ మధ్యకాలంలో ఒరిస్సాకి ఒక ఫ్యామిలీ మిషనరీగా వచ్చింది. ఒరిస్సాకి ఒక ఫ్యామిలీ మిషనరీగా వచ్చింది. తన కళ్ళ ముందే భర్త, 2 పిల్లలు కారులో కూర్చున్నారు. పెట్రోల్ పోసి తన భార్య కళ్ళ ముందే తగలబడిపోయింది ఆ కారు. ఆ కారులో తన భర్త ఉన్నాడు, తన పిల్లలు ఉన్నారు. కళ్ళ ముందే కారు తగలబడిపోయి సజీవ దహనమైపోయారు. దేశం కాని దేశంలోకి వచ్చింది. విధవరాలుగా మారిపోయింది, ఒంటరిగా మారిపోయింది. ఎంత వేదన, ఎంత బాధ అనుభవించడో ఆలోచించండి. ఆ తగలబెట్టిన వాళ్ళు పట్టుకున్నారంట, వారికి ఉరి శిక్ష విధించారంట. విధించే ముందు ఈ సహోదరిని పిలిచి, మీరు ఏం చెబితే చేస్తామంటే ఒకటే ఒక మాట అనిందంట,
క్షమించి వదిలిపెట్టండి అని. కొట్టండి చప్పులు గట్టిగా. మనకి ఇలాంటి రావు. క్షమించి వదిలిపెట్టండి. ఏంటో అలా మాట్లాడుతున్నావు? మా యేసయ్య నేర్పించింది మాకు ఇదే. అమ్మ, నీ భర్త నీ పిల్లలు పోగొట్టుకున్నారు. పోయిన వాళ్ళు మళ్ళీ రారయ్యా. వాళ్ళు చంపేస్తే వస్తారా? రారుగా. యేసయ్య మమ్మల్ని క్షమించాడు, మేము కూడా ఏం చేయాలి? క్షమిస్తాం. క్షమించి వదిలిపెట్టానంటే వాళ్ళని వదిలిపెడితే వాళ్ళలో ఒకరు సేవ చేస్తున్నారంట. కొడు సభలు గట్టిగా ప్రభు. వాళ్ళలో ఒకడు ఇప్పుడు సేవ చేస్తున్నారంట. ఆలోచన చే. క్షమాపణ అనేది శక్తివంతమైనది. క్షమించే గుణం అనేది బలమైనది. ఇంకా పగ ప్రతీకారాలతో, ద్వేష భావాలతో, కోపాలతో, అసూయలతో ఇంకా నీ హృదయాన్ని, నీ మనస్సుని పాడు చేసుకొని సాతాను చేత మోసపోవద్దు. సాతాను కుయుక్తి చేత నీ జీవితం నాశనం చేసుకోవద్దు. ఈ సంవత్సర ఆఖరిలో లెక్క 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 ఒప్ప చెప్పవలసిన వారుమై ఉన్నాము. ఇంకా ఎవరైనా క్షమించకుండా ఒకవేళ ఉన్నావేమో, ఒకళ్ళు తెలిసిన వాళ్ళైతే దగ్గర ఉంటే వెళ్ళి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పు, క్షమించానని చెప్పు, లేకపోతే ఫోన్ చేసి చెప్పు, సమాధానపడు, ఐక్యపడు. పరలోకానికి చేర్చబడాలి నువ్వు, పరమునకు చేర్చబడాలి నువ్వు. లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. అందుకని బైబిల్ అంటుంది, మనలో ప్రతివాడు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. అప్పగించిన దానిలో లెక్క చెప్పాలి, ప్రవర్తనలో లెక్క ఒప్ప చెప్పాలి, పరలోక రాజ్య చేరే విషయంలో లెక్క ఒప్ప చెబితేనే పరలోకం. అలాగే మనకు 2021 మన సొంతం అవ్వాలి, ఆ దీవెన మనం పొందుకోవాలి అంటే లెక్క ఒప్ప చెప్పి రాజువలే 2021 ప్రవేశించేదముగాక. ఈ మాటలని దేవుడు మన హృదయంలో స్థిరపరచునగాక, స్థిరపరచునగాక, స్థిరపరచునగాక. లెక్క ప్రభుకి ఒప్ప చెప్పేదముగాక, ఒప్ప చెప్పేదముగాక. అందరు మోకాళ్ళ మీదకి వద్దాం.